ఈరోజు వాక్య భాగంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తున్నాం. అది ఏ వాక్యం చూడండి, ఏమని ఉంది అక్కడ బోర్డులో ఏముంది అక్కడ? సియోను వాసులారా, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఒక అద్భుతమైన మరీ అద్భుతమైన, చాలా ఆశ్చర్యమైన, చాలా ఆలోచింపదగిన వాక్య భాగం. మిడిమిడి జ్ఞానంతో దాని మీద మనం మాట్లాడడానికి సరిపోము. నేనైతే చెబుతున్నాను, ఏదో ఇంతకి వచనాలు అర్థమైపోతాయి అని అంటే అది కరెక్ట్ కాదు. అంత ప్రత్యేకమైన సత్యము దాంట్లో ఉంది. మొట్టమొదట సియోను వాసులారా, సియోను నివాసులారా అనే ఒక మాట ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడిచ్చిన అది ఒక గొప్ప నామము. మనం అందరం కూడా ఎక్కడుంటున్నాము, ఎవరి దగ్గర ఉంటున్నాము అనేది ఆలోచన చేస్తే ఒక్కటి మనకు ఆయన పేరు పెట్టేశాడు. ఏం పేరు పెట్టాడు? సియోను వాసులారా, సియోను నివాసులారా. అంటే సియోను అనేది ఆ రోజుల్లో ఏమండి నిజంగానే అది ఒక ఏరియా, ఒక స్థావరం, ఒక చోటు, లేదా అది ఒక కోట, అది ఒక ఎత్తైన పర్వతం, అది ఒక ఎత్తైన ప్లేసులో ఉన్నటువంటి ఒక రాజుగారి యొక్క పాలన క్రింద ఉన్న ఒక ఏమండి స్థాయి. అది ఆ స్థలం ఎవరిది అంటే దావీదు గారిది. కాకపోతే దావీదు గారు దాన్ని సంపాదించుకున్నాడు. దాని మీద ఆయన ఏకంగా ఆ సియోను అనే ఆ చోటు ఆయన చాలా ఉన్నతంగా దాని మీద ఏమంటే ఫైట్ చేశాడు, సాధించాడు. ఆయన్ని అంటే దావీదు గారి గురించి మీరు చూడండి, ఆయన సింహాన్ని చంపినోడు, ఆయన ఎలుగుబంటిని చంపినోడు, ఆయన ఏమండి గొల్యాతని అవలీలగా చంపినోడు. ఏమండి ఒకసారి దావీదు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఇశ్రాయేలీలందరికీ దీపము లాంటి వారండి అని అన్నారు. ఇంకొక ఆవిడ వచ్చి ఏమందో తెలుసా? మీరు దేవదూత ముఖంలాగా మీరు కనిపిస్తున్నారు అన్నారు. ఇంకొకరు ఏమన్నారో తెలుసా? ఏమండి మీకు దేవదూతల యొక్క జ్ఞానం గలవాడు అని ఇట్లాంటి ఎన్నో పదాలు దావీదు గారి మీద మనము వింటూ ఉంటాం. అయితే దావీదు గారి గురించి ఒక సైనికుడు ఏమన్నాడంటే, సైన్యాధిపతి వచ్చి, మా వంటి 10,000 మందితో నువ్వెవరు సమానం అంటే, అప్పుడు దావీదు ఒక్కడు ఎంతమందితో సమానం? 10,000 మందితో సమానం. కానీ అది చాలామందికి తెలియక ఆయన మీద వరిలేవారు, మాట్లాడేవారు, ఏవేవో చేసేవారు. కాకపోతే ఇతని పక్షాన దేవుడు విరుచుకుపడి ఇతను కాపాడుతూ ఉండేవాడు. ఎందుచేత అంటే తానున్న ప్లేస్లో ఎప్పుడూ కూడా ఆయన ఏ ప్లేస్లో, యెరూషలేములో అదే సియోను ప్రాంతంలో ఉండడం వలన ఆ ప్లేసులో ఉండి దేవుణ్ణి ఎప్పుడు వేల స్థుతులు, ఇప్పుడు 1000 స్తోత్రాలు ఉన్నాయి వచ్చినాయి కదమ్మా పుస్తకాలు, ఇవన్నీ ఎవరో ఒకవేళ మంచి ఆలోచనతో తెచ్చారు. కానీ దావీదైతే అట్లా కాదు. ఒకసారి ఎప్పుడో మందిరానికి వెళుతూ ఉంటే లేట్ అయ్యిందో, లేకపోతే ఆ సమయం అయిపోయి తలుపులు వేసేయడం వలన రాజుగారిని నేను అని అన్నా కూడా ఆయన లోపలికి రానివ్వలే. అప్పుడు దావీదు గారు అలాగే బయట అలాగే కూర్చొని చూస్తున్నాడు. ఈ దేశానికి రాజుని నేను రాజుని అయినా చూసావా ఆ దేవుడి పద్ధతి, ఆ సేవకులు చూసారా తలుపు వేసేసారు నన్ను రానివ్వకుండా. అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఆయన మనసులో అలాగ ఉంటూ చూస్తుంటే ఏమంటే పిచ్చుకలు గబగబా లోపలికి వెళ్ళిపోతున్నాయి, గబగబా బయటకు వస్తున్నాయి. వానకోయిలు వెళ్తుందట, అదే తెలుగులో ఈ పదాలన్నీ ఉన్నాయి. పక్షులు వెళ్తున్నాయి, లోపలికి వెళ్ళి గూడు కట్టుకుంటాయి, పిల్లలు అక్కడే ఉండాలి, మాకు ఇక్కడే సేఫ్టీ, మేము ఇక్కడే ఉంటామని అవి లోపలికి వెళ్తున్నాయి. అప్పుడు ఎవరు ఆపట్లేదు, నన్ను మాత్రం ఆపేశారని దావీదు అప్పుడు మనసులో పెట్టుకొని, చాలా కాదు, దేవునికి 24 గంటలు దేవుడిని స్తుతిస్తే ఆ దేవుడు ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా నాతో ఉంటాడో, నేను బయట ఉన్నా కూడా నా చుట్టూ ఉంటాడని ఆశ కొద్దీ దేవుడి దగ్గర దావీదు గారు స్తుతులు, స్తోత్రములు 1000 స్తుతులు అంటారో, లేకపోతే 1000 స్తుతులు అంటారో, ఇంకా ఎన్నో స్తుతులు అంటారో, కోట్ల స్తుతులు అంటారో, వీటన్నిటికీ యోగ్యుడని గుర్తుపట్టి ఆయనను విపరీతంగా ఆరాధన చేయడం మొదలెట్టాడు. ఆ ఆరాధన చేస్తూ ఉంటే తెల్లారైతే భూమి నుంచి, మీకు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నా, కొంతమంది కొన్ని ఏరియాల్లో పాడు పనులు చేస్తారు, అలాగ వెళ్తాయి, అక్కడికి వెళ్తాయి.
వెళ్తాయి సార్, నిజంగానే చెప్తున్నా. అప్పుడు మనం అనుకుంటే ఇదేంటి ఇవి కూడా వెళ్తాయంటే వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఏడుస్తా చెప్తాయి, ఈ ఏరియాలో ఈ శనుగొట్టుడు ఉన్నాడు, ఈ ఏరియాలో ఈ దరిద్రుడు ఉన్నాడు, ఇగో ఈ ఏరియాలో ఎలాంటి పాపం జరుగుతుంది, ఇవి వెళ్తాయి. దేవుడు కూడా ఒక్కోసారి ఏం చేస్తాడో తెలుసా, ఆయన ఉన్న ప్లేస్లోంచి వచ్చి వీళ్ళ పాపం పరిపూర్ణం అయ్యిందో లేదో చూద్దామని కూడా వస్తాడట అక్కడికి. కానీ అలాగే ఎప్పుడైనా ఇలాగ ఆయన ఎలా బయటకు వస్తుంటే దావీదు గారి యొక్క స్తుతులు, దావీదు గారి యొక్క ప్రార్థన, దావీదు గారి యొక్క విజ్ఞాపనలు, అబ్బా ఒక పక్కన దావీదు గారు పైన ఆయన డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఒరే ఆ కుర్రోడు ఎవర్రా అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పిల్లోడిని మాత్రం వదలడానికి వీలు లేదు అని దావీదు వెనకబడి దావీదు కూడా దేవుడు ఉండడం మొదలెట్టాడు అనేది బైబిల్లో మనం చదువుతాం. ఎట్లాగెళ్ళేవాడట, దావీదు వెళ్ళిన చోటల్లా ఎవరుండేవారట, దావీదు కూడా ఎవరుండేవారట. అబ్బాబా ఇక ఇందులోకి వెళ్ళిపోతే కనుక చాలా లోతైన సత్యం. అందుచేత నేనేమంటున్నానంటే ఈ సియోను అని అనగా మనమందరి పేర్లు ఇక్కడ దాకా అవ్వాలి. ఎక్కడ రేషన్ కార్డులు ఎలా మన పేర్లు ఉంటాయో అట్లాగే సియోనులో మీ పేర్లు నమోదు కావాలి. అర్థమవుతుందా? అంటే ఎవరు రాస్తారు అంటే యేసయ్య రాయునుగాక, ఆయన రాస్తాడు. ఇక్కడ మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఈ మందిరమే సియోను ఒక విధంగా. కానీ వాస్తవంగా ఏదో ఒక చోట ఉంది, యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో ఉంది. కానీ అది కూడా కాదు, అది కాదు, పరలోకంలో ఒకటి ఉంది అండి సియోను. అట్లాగా అందుచేత ఇదంతా కూడా చూస్తే దీని అంతట్లో ఎవరు దేవునికి ముఖ్యమైన స్థానం ఇస్తారో ఆ ఏరియా మీద ఆయన యాంటీనా ఉంటుంది. వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తాడు, వాళ్ళ తరపున ఆయన ఉంటాడు, వాళ్ళకే ఆయన చెయ్యగలిగిన కార్యాలు ఇంత అంత కాదు. సరే, ఇప్పుడు ఆలోచన చేయండి. సియోను నివాసులారా, ఇప్పుడు ఆయన ఎవరైనా నీ రాజు. ఎవరమ్మా చెప్పండి అమ్మా. నా రాజు అంటున్నారా? అచ్చా పర్వాలేదు, మీరు నా రాజు అంటున్నారు, మన రాజు అంటున్నారు. ఆయన మనకి ఎవరంటే నా సొంతం. ఎట్లాంటి రాజు అని అంటే ఇందాక చదివారు కదా 24వ కీర్తనలో ఏమని చదువుతున్నాం అందులో? మహిమ కలిగిన ఎవరమ్మా? ఎవరు మహిమ కలిగిన? మీరు మహిమ కలిగిన అనే మాట అంటారని ఎదురు చూస్తున్నా సార్. ఆయన ఎవరు? ఏ రాజు ఆయన? ఏ రాజు? అప్పుడు ఇక ఈ రాజు గారికి ఉండే క్వాలిటీస్ ఏమిటి అని అంటే ఆయనకున్న అర్హతలు ఏమిటి, ఆయన చేసేది ఏంది, ఆయన గురించి బయట వాళ్ళు ఏమంటున్నారు అనేది చదివితే ఆయన మామూలు రాజు కాదు, రాజులకు రాజు. ఎవరమ్మా? ఏ రాజు అయినా? మహిమ కలిగిన రాజు. ఏ రాజులకి రాజు? అది ఎన్ని రాజ్యాలు ఉంటే ఎవరికి కావాలి? ఎన్ని రాజులు ఉంటే ఎవరికి కావాలి? రాజులందరికీ మహారాజు ఎవరండి? నా యేసు ప్రభు. అబ్బా, మీరు ఒక్కసారి అంటే మళ్ళీ ఆయన రాజు అనడానికి ఇన్ని వాక్యాలు తీసి చెప్పచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మహిమ కలిగిన రాజు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటే మహా దివ్య ప్రకాశే, నిత్య ప్రకాశే. ఆయనలో చీకటి ఎంత మాత్రం ఉండదు. అవినీతి కానీ, అన్యాయం కానీ, అక్రమము కానీ, మోసం కానీ అట్లాంటివి ఉండే చెత్త రాజు కాదు. ఏ రాజు అంటే మహిమ కలిగిన రాజు. అంటే మహిమ కలిగిన రాజు అనడానికి ఒక్క లోపం మన జీవితకాలం అంతా ట్రై చేసినా దొరకడు ఆయన. అర్థమైందా? అంటే అంత నిజాయితీ పరుడు బైబిల్ వాక్యాల్లో. ఏమండి ఎక్కడ 1వ యోహాను పత్రిక 5:20లో ఆయన నిజమైన దేవుడు కదా. ఏమండి 10:10 ఇర్మియా గ్రంథంలో ఆయన నిజముగా ఆయన ఎవరండి? ఆయన దేవుడు అని వాక్యాలు చదువుతాం. ఏమండి బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఎట్లాంటి దేవుడు అట? ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. సరే, ఇలా గనుక వెళితే ఇట్లాంటి రాజు పాలనలో అండ్ వినండి అమ్మ, ఇప్పుడు దేశంలో అయోగ్యులు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఆ దేశ ప్రజలు ఖచ్చితంగా నాశనం అయిపోతారు. ఖచ్చితంగా ఎవరిని బట్టి నాశనం అయిపోతారంటే శనుగుట్టుడు వెళ్ళి కూర్చున్నాడు సింహాసనం మీద. వాడిని ఎవడో ఓట్లలో నెగ్గడానికి వాడికి ఓట్లు వేయలే. వాడికి ఎవడో ఓట్లు వేయలే, ప్రజల్ని మోసం చేసి ఎక్కి కూర్చున్నాడు అనుకో. అట్లాంటి దరిద్రుడు, అట్లాంటి నీచుడు ఒకవేళ అలాంటి ఒక ఊరుని కానీ ఒక ఏరియాని కానీ నేనే మీకు అధికారిని. బైబిల్లో మీకు తెలుసమ్మా ఎన్ని చెట్లన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయట?
ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళినాయా? ఫోన్లు అలాగానండి. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళినాయా? ఫోన్లు అలాగానండి. చూసారా, చెట్లన్నీ వెళ్ళి ద్రాక్ష చెట్టుని అడిగినాయి, నువ్వు మాకు రాజుగా ఉండొచ్చు కదా అంటే, లేదయ్యా, మీ మీద నేను రాజుగా ఉండి ఊగులాడడానికి నేను లేను. నా దేవునిని మనుషులను ఏం చేయాలి? నేను సంతోషపెట్టాలి. అంచేత నాకు టైం సరిపోదు నాకు, అంతే. రాజుగా ఉండడం నాకు టైం సరిపోదు. అంచేత ఎవరన్నా చూసుకోండి అంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళారట. అదేముందంటే, అయ్యో అలా కాదయ్యా, నేను రాజుగా ఉండడం నా వల్ల కాదు. నేను దేవునికి రోజు నేను నైవేద్యం చెల్లించాలి, దేవుడిని స్తుతించాలి, నా వల్ల అవ్వదు. మీరు నన్ను రాజుగా పెట్టుకోవడం అనే ఆలోచన. అందుకోసమే చూడండి, మంచి రాజు కోసం మీరు ప్రార్థన చేయాలి. మంచి అధికారుల కోసం నేను ఏం చేయాలి? నిజం చెప్తున్నానమ్మా. ఇప్పుడు మన దేశంలో ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఏం చేస్తున్నారు? కక్కుర్తిపడి ఒకవేళ 5,000 ఇచ్చాడు అనుకోమ్మా ఒక్క ఓటుకి, ఆడు ఎన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్తాడు? అప్పుడు సంవత్సరానికి ఎంత? 1000. అప్పుడు రోజుకి ఎంత? సచ్చారిక. దాని మీద అడుక్కోవడం బెటర్ కదా. అడుక్కునేవాడు తెలుసా? రోజు ఆడు అడుక్కుంటే కనీసం 5,000 హైదరాబాద్లో దొరుకుతున్నాయి. చాలామందికి ఓటు విలువ తెలియక, ఒక దుర్మార్గుడికి, మటర్ కేసులు ఉండేవాడికి, కూని కోరోడికి ఎన్ని దరిద్రమైన సిస్టమ్ ఉంటుందో వాడికి మీరు ఓట్లు వేయాలనుకున్నప్పుడు అలాంటి శనుగొట్టాడు ఆ రాజ్యం వెళితే కనుక, అయ్యా అండి ఇక్కడ చూడండి, సియోను నివాసులారా, నీ రాజు మహిమ కలిగినోడయ్యా. చెత్తోళ్ళని మనం అధికారులుగా పెట్టుకొని, చెత్తోళ్ళని మనం అధికారులుగా పెట్టుకోవడం వలన నేనేమంటున్నానంటే, నిజంగా మన జీవితాలు పతనం అవ్వడానికి అధికారుల కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి. ఇంకా నేనేమంటానంటే, మనలో నుంచి అధికారులు రావాలి, రాజులు లాంటి వాళ్ళు రావాలి, ఏలుబడి చేసే వాళ్ళు రావాలి. నేను అందుకే చెప్తాను, ఎప్పుడు చెప్తాను, అయ్యా మనలో నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ఏమండి పెద్ద పెద్ద అంబాసిడర్స్ అవ్వాలి, ఏమండి దేశ నాయకులు అవ్వాలి. అవి మనకు ఆలోచనలు రావట్లేదు అనుకో, దరిద్రులు వెళ్ళి కూర్చుంటారు పైన. జాగ్రత్త. అందుచేత మీరు ఒకవేళ మన వల్ల ఏం అవ్వలేదన్నా కూడా మన పిల్లల ద్వారా అన్నా ఏం చేయండి? వాళ్ళు పైకి రావాలని ప్రయత్నం చేయండి. అప్పుడు 10 మంది అతని నీడన ఆరోగ్యంగా ఉంటారు. చివరికి చెట్లన్నీ వెళ్ళినాయి, మాకు రాజుగా మీరు ఉండాలి, అంతేనేమో. న్యాయాధిపతుల్లో మాకు రాజుగా ఉండు అంటే ఎవరు మేము ఉండం అనేటప్పటికి అక్కడ ఏ చెట్టు వచ్చిందంటప్పుడు ముళ్ళ చెట్టు వచ్చింది. అవునవును, కరెక్ట్గా మీరు నా దగ్గరికి బాగా వచ్చారు, నేనైతేనే మీకు సరిపోతా. అది రండి. మీరు కనుక నా పాలన కింద ఉండలేదో, చదువుతారమ్మా వచనాన్ని, నా పాలన కింద ఉండలేదో అందరిని ఏం చేస్తాను? అగ్గి వేసి కాల్చిపడ. చదవండి న్యాయాధిపతుల గ్రంథం. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయం 15వ చదవండి అమ్మా. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. నా నీడను మీరు ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి. నా నుంచి వచ్చే కోపానికి మీరు అంతా సచ్చారు రైక. అగ్గి వచ్చేస్తుంది. లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని. చూసారా, దేవునికి ఆరాధన ఆగిపోద్ది. చదవండి అమ్మా. లెబానోను చెట్లను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఎప్పుడైతే చెత్త రాజు, చెత్త పాలకుడు, పనికి మాలిన అధికారులు ఏమండి ఒకవేళ ఏలడం మొదలెడితే కనుక జీవితాంతం దరిద్రమే. చూడండి, ఒక మంచి యజమాని లేడనుకో ఇంటికి, ఆ ఇల్లు ఎలాగుంటుంది? మా ఆయనగా అదే ఒక ఆవిడ చెప్పేదట ఎప్పుడూనే, ఏమో మీకు తెలుసో తెలియదు, మా ఆయన సర్కస్లో ఉంటాడు అనేదేట. అయ్యి బాబా, సర్కస్లోనే అంటే సర్కస్ అనగానే జంతువులు, సర్కస్ అనగా అవి పెద్ద పొగిడేసేదట. ఇంతకేనండి ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఊరికి వచ్చిందటండి సర్కస్. ఈ సర్కస్లోనే మా ఆయన ఉన్నాడు అన్నాడట. ఇక వాళ్ళ ఆయన చూడడానికి ఊరు వాళ్ళందరూ వెళ్తే ఏముంది, ఎంత ఉన్నాడట, లిల్లీ పుట్టుకెళ్ళలాగా. అర్థమైందా? ఇంతే ఉన్నాడు. అదే బకెట్ అట్టుకెళ్తున్నాడట. ఏనుగులు అవి ఇవి లోపల నుంచి వెళ్ళిపోయాక వదిలేసిన పేడ ఉంటుంది కదా, ఎత్తడానికి వెళ్తున్నాడట. ఆడే మరి. ఇట్లాంటి చెత్తగాళ్ళు కనుక మన మీద ఏలుబడి చేస్తే కనుక అగ్గొచ్చి కొంపలు తగలడిపోతాయి. జాగ్రత్త. అందుచేత నాకు ఒక్కటే చెప్తున్నాను, సియోను నివాసులారా,
నీ రాజు ఎవరమ్మా? మహిమ కలిగిన హోందాగా ఉండండి అబ్బా. మీరు అప్పుడు ఎక్కడ జకరియా 9:9 వచనమేనండి, అది చదవండి అమ్మా. జకరియా 9:9 వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి అబ్బా. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎలాగమ్మా? ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. ఎవరమ్మా ఈయన? ఎవరమ్మా? నీ రాజు నీతిపరుడును. ఒకటే ఆయన ఎవరు? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును. నీ రాజు రక్షించేవాడు. నీ రాజు ఎవరమ్మా? దీన మనసు గలవాడు. నీ రాజు ఎవరబ్బా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఓకే, మత్తయి సువార్త 21 5వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21:5 వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడు. నీ రాజు ఎవరు? సాత్వికుడు. గాడిదను భారవాహక పశువు పిల్ల అయినా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి ఈ వచనాలన్నీ అమ్మా. 11వ అధ్యాయం మార్కు సువార్త, అక్కడ మీరు 7వ వచనం దగ్గర నుంచి చదువుతారా? వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. చదవండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. చదవండి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అమ్మా, ఇన్ని వచనాలు ఎందుకు మనం చదవాలి? ఇన్ని వాక్యాలు ఉంటాయా? ఏది? బైబిల్ వాక్యాల్లో మనం చదువుతూ ఉంటే ఆయన మళ్ళీ ఇంకొక వచనాన్ని కూడా మీరు, ఇది కూడా చదవలసిన వాక్య భాగాలన్నమాట. చూడండి, ఎక్కడమ్మా మనం 19వ అధ్యాయం లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మీరు చదవండి. అక్కడెక్కడ 39 నుంచి చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. 38 ప్రభు పేరట వచ్చువాడు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లాగా మీకు ఒక్క వచనం నేను ఇది ఎక్కడ తీసుకున్నా? మనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం పట్టుకున్నాం, అక్కడ చూసాం. కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాగా ఒకటి జరగబోతుంది అన్నట్టుగా ఆయన దానిని ప్రవచించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అలాంటి ఒక రాజు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు వారు రాజుగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఆయన ఎలాంటి రాజు అనుకున్నారంటే మిగిలిన రాజుల్లాగే ఉంటాడు అనుకున్నారు. అంటే మీకు తెలుసమ్మా, ఏమంటే ఇశ్రాయేలీలు మొదటిసారి మాకు రాజు కావాలి, ఆ రెఫరెన్స్ తీయండి అమ్మా, మాకు రాజు కావాలి అని అన్నాడు. అని అంటే మీకు రాజు ఎందుకయ్యా అని అన్నాడు ఆయన, దేవుడు. అంతేనమ్మా, మీకు రాజు ఎందుకయ్యా, నేను రాజుగా ఉంటే చాలదా అన్నాడు. ఎవరు? దేవుడే మనకెవరై ఉండాలనుకున్నాడు? రాజుగా ఉండాలి అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలిసి తెలియక. అందుకే నేను ఎప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఈయన పాలన నీ మీద ఉండునుగాక, అదొక్కటే మనసులో పడాలి. ఎలా ఉంటుందో అవతలోళ్ళకి తెలియాలి మన తడాక. ఆయన వీళ్ళ తరపున ఉన్నాడు అంటే ఇవన్నీ కూడానబ్బా, అసలు నువ్వే ఒక మధ్యలో ఐ యామ్ దిస్ పర్సన్ అని ఒక చిన్న రౌండ్ పెట్టుకో, నీ చుట్టూ చూపించు, ఆయన ఎన్ని రకాలుగా నీ చుట్టూ ఉంటాడో అవన్నీ అర్థమైపోతాయి.
అప్పుడు మీకు రాజు మనుషుల్లో లాగా రాజు కావాలంటున్నారు, అసలు రాజు అంటే మీకు తెలుసా? మనుషుల్లో రాజు ఉంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పాడు. అంతేనమ్మా? చదవండి అమ్మా, ఇప్పుడు రెఫరెన్స్ చెప్పి చదవండి, అందరూ గుర్తుపడతారని. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జిస్తున్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడు? ఇదే ఈ పాయింట్ కావాలి, ఇక్కడి నుంచి మీరు వినాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు రాజును అడిగితే గనుక, రాజులు అంటే బయట ఎలా ఉంటారంటే, అమ్మా ఇప్పుడు మీ గోడ ఏదైనా ఉంది, మీ కష్టం ఏదైనా ఉంది, మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి, జరిగేస్తుందా? నేను ఇక్కడ మీ ఎదుటి వాక్యం చెప్తున్నాను కదా, రేషన్ కార్డుకి నేను 15 సంవత్సరాలు తిరిగాను. ఎన్ని సంవత్సరాలు తిరిగాను? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఏట్రా బాబు అని అంటే, వెళ్తున్నప్పుడల్లా సార్ అది తీసుకురండి అంటారు, సార్ ఇది తీసుకురండి అంటారు, ఏదో లొకేషన్ అడ్రస్ తీసుకురా, ఇవో ఎన్నన్నా తీసుకురండి. ఆఖరికి అక్కడ ప్యూన్ గాడు ఏమన్నాడో తెలుసా? సార్ మీకు ఇంకా తెలియట్లేదా, ఇన్నిసార్లు మీరు వచ్చి వెళ్ళే బదులు ఒక 5,000 రూపాయలు ఆడి మొఖాన్ని పడేయండి, రేపు రాకపోతే చూడండి అన్నాడు. 5,000 రూపాయలు ఎలా తీసుకెళ్తే ఏమన్నా తెల్లారైతే రేషన్ కార్డు వచ్చేస్తుందని చెప్పాడండి. అంటే ఎలా ఉందంటారు? రాజులున్నా అధికారులున్నా ఎవడున్నా వీళ్ళందరికన్నా ఈ దేవుడు మహిమ కలిగిన రాజుగా నీ జీవితంలో ఉండునుగాక. ఈయనున్నాడంటే అవతలోళ్ళకి యువతలోళ్ళకి అందరికీ భయం పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. మీలో రాజు ఉంటేనమ్మా చదవండి అమ్మా. నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయుము. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు అగుననగా, ఏలేవాడు ఎలా ఉంటాడు అని అంటే, మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును ఏం చేస్తాడమ్మా? ఒకవేళ ఇదా ఇప్పుడు ఎవరైనా అధికారులు ఉన్నారంటే వాళ్ళకి తొట్టి గ్యాంగ్ కావాలి. ఏ గ్యాంగ్ కావాలి? తొట్టి గ్యాంగ్ అంటే ఇది రథాలు లాగు రథం, అయ్యగారు కూర్చుంటాడు పైన శనిగొట్టోడులాగా అని ఈడ్చుకుంటా పోవాలి. అది అలాగే ఉంది. ఆ మనుషులు మీ కుర్రోళ్ళందరినీ, మీ కొడుకుల్ని, మీ కుమారులను బండి లాగడానికి డ్రైవర్లుగా, పని వాళ్ళగా, ఏది కూలి పని చేసేటట్టుగా లాక్కెళ్తాడు. చదవండి అమ్మా. తన గుర్రములను కాపాడుటకును ఉంచుకొనును. చూడండి వాళ్ళ దగ్గర ఎన్ని వేల మంది పని చేయాలి అప్పుడు. తర్వాత అమ్మా, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుతారు, అతడు వారిని అంటే అరుస్తారనమాట. రాజుగారు వస్తున్నారు, బోర్డు రాజుగారు పరిమాలోడు ఆడు వస్తున్నాడని చెప్పడానికి వీళ్ళు పువ్వులు వేస్తారు, అదే వేస్తారు, ఇదే వేస్తారు. నేను ఒక పాస్టర్ గారిని చూశాను, సరిగ్గా ఆ రోడ్డు మీద అక్కడి నుంచి ఆ లోపల వరకు దగ్గరగా ఎంత లోపల ఉంటుందండి ఆ ప్రేమనగర్ అవతల, అంత దూరం ఇంతంత పెద్ద పెద్ద డాంకాలు పెట్టి డాప్ 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 అని కొడుతున్నారు. అట్లా కొట్టి ఒక అయ్యగారిను పిలుచుకొస్తున్నారు లోపలికి. నాకు అర్థం కాలేదు. నేను బండి ఆపి అన్నాను, ఏంటండి ఇన్ని డప్పులు ఇన్ని అని అంటే, హే ఎవరు పెట్టారో తెలుసా అంటున్నారు. ఇంతకీ ఎవర్రా బాబు వస్తారంటే, అక్కడ లీడర్ వస్తున్నాడు, ఆ లీడర్ మరి ఏం ఒలకపోసేస్తాడో వీళ్ళకి అని ఆ డప్పులు కొడుతుంటా ఆయన్ని చూశాను, పెట్టిన వాళ్ళని చూశాను. తర్వాత నా మనసులో అనుకున్నాను, ఏసయ్యా ఇలాంటి పని అయితే నేను ఎప్పుడూ చేయలేనయ్యా. ఒకవేళ గౌరవిస్తాం, సన్మానిస్తాం, మర్యాదిస్తాం, ఆయన మంచోడైతే దేవుడికి కృప ఏమంటే అది అలా చూపునుగాక. కానీ ఎక్కువగా మీరు చూడండి ఎట్లాంటి రాజులు అవుతున్నారంటే, ఇలాంటి అధికారులు, ఇలాంటి వాళ్ళ మధ్యలో నీకు దేవుడు ఈ రాజు ఎవరమ్మా? నీతిపరుడు, ఈ రాజు సాత్వికుడు, ఈ రాజు దీన మనసు గలవాడు, ఈ రాజు మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. ఆ 24వ కీర్తనలో రాస్తాడు, ఎవరితో పోలుస్తారు ఈ రాజుగారిని? ఎవరితో పోలుస్తారయ్యా మీరు? పోల్చడానికి ఎవడైనా సరిపోతాడా అన్నాడంటే అప్పుడు ప్రభు ఎంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కంటిన్యూ చేయండి అమ్మా.
మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమిస్తాడు. తన భూములను దున్నుటకును పొలం పనులు చేయడానికి, వాటి పంటను కోయుటకును, తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయడానికి వారిని ఏర్పరచుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారుణులుగాను. ఏంటమ్మా మీ కుమార్తెలు ఏది అయ్యగారు ఇళ్లలో గిన్నెలు కడగడానికి, చపాతీలు చేయడానికి, మాంసం కూరలు వండడానికి, ఎంతమంది మన కూతుర్లంతా అక్కడే పని చేయాలి. తర్వాత అండి బోనకత్తెలుగాను, రొట్టెలు కాల్చువారిగాను. ఎలాగమ్మా డ్యాన్సులు వేసేవారిగాను. అంటే ఇప్పుడు ఈ లోకం ఎలాగెడుతుందో చూడండి. అందుకే శనుగొట్టుడు మన మీద ఏలుబడి కాకుండాలాగిన ఎప్పటికీ నేను చెప్తాను, ప్రభు యొక్క పాలన నీ మీదను నీ పిల్లల మీదను ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఏలుబడి అని అనగానే ఇంచుమించుగా బయట వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉండాలి, అయ్యి ఉండాలి, ఇవి ఉండాలని కాదు, ఎక్కువ కూని కొరకు గొడవలు ఉండాలి, కొట్లాట్లు ఉండాలి, ఇందులో కొట్టుకొచ్చేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది, అయ్యా నీ రాజు ఎవరండి? ఆయన మహిమ కలిగిన రాజు. సరే ఇప్పుడు ఏమండి ఇలాంటి ఒక రాజు, ఆ రోజుల్లో రాజు అంటే ఇదిగో ఇది ఇలా ఉంటుందంటే, దావీదు గారు ఏం చేశాడంటే, బాబో ఇవన్నీ తనకు తెలిసాక నా జీవితంలో నేను ఇలాంటి మనిషిగా ఉండను అనుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు దావీదు ఎటువంటి రాజు? ఈ వచనాల్లో ఎందులోనూ అతను లేడు. ఎందుకో తెలుసా? దావీదు గారిని ఇశ్రాయేలీలకు ఎవరని పెట్టాడు దేవుడు? దీపం. అంటే దీపం అయితే దీపాన్ని ఆర్పుతారమ్మా? ఏ పిల్లల జీవితాలు కదా ఆడతాడా? ఎవరి కుటుంబాలన్నా అణిచేస్తాడా? ఎవరైనా మీరు చూడండి, మొత్తం దావీదు గారు 40 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు సార్. ఈ 40 సంవత్సరాల్లో ఫలానా కుటుంబాన్ని సర్వనాశనం చేసేసాడు, ఫలానా ఏరియాని ఉండనివ్వకుండా చేసేసాడు, అట్లాంటి చెప్పలేం. అందుకే ఏమండి దావీదు గారికి ఏమండి పేరుకి ఇతను రాజే కానీ ఏమండి ఇతని మీద అసలు రాజు ఎవరు? మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. అందుకు కీర్తనాకారుడు ఎప్పుడు అంటాడు, దేవా నువ్వు నాకు రాజువు, నువ్వు నా కోట, నువ్వు నాకు శృంగం, నువ్వు నాకు శైలం, నా ప్రాపకుడు, నా జీవితంలో నువ్వు తప్ప నాకు వేరే క్షేమాధారమే లేదు అని మాట్లాడిన వ్యక్తి ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా దేవుని కొరకు మాత్రం కాస్త గట్టిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం. ఏమంటే ఈయన పాలన గనక మీకు నచ్చితే అప్పుడు నీకు పేరేంటంటే సియోను నివాసి. అర్థమైందా? ఆయన పాలనలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వెవరు? సియోను నివాసి. అప్పుడు సియోను నివాసి అంటే ఇప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడంటే ఎన్ని రకాలుగా దేవుడు మన దగ్గరకు వస్తాడండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఎందుకైనా మంచిది, తెల్లవారయ్యాక దేవుడు ఎన్ని రకాలుగా నా దగ్గరికి వస్తున్నాడు ఒక్కసారి అట్లా గనుక మీరు ఆలోచన చేస్తే నేను అనుకుంటాను ఈ రుణం తీర్చలేక ఆయన పాదాల మీద పడి లేవలేక ఆయన పాదములను, అది 7:47లోన లూకాసు వార్తలో ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుట ఆమె మానలేదు అని రాశాడు. అంటే తెల్లారైతే ఇంతగా నీ పక్షాన ఆయన ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉండాలో అది కూడా నీకు అవసరం. సరే ఇప్పుడు వాక్యంలో మనము ఒక్కొక్క చిన్న మాట, మొట్టమొదట ఈయన నీ దగ్గరకు ఎక్కడ నుండి వస్తున్నాడు ఒక్కటి మీరు ఆలోచన చేయండి. సియోను రాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? సియోను రాజు నీ దగ్గరకు వస్తాడు కదా, ఎక్కడి నుంచి వస్తాడు? బైబిల్లో మీరు చూడండి, పరలోకంలో సియోను ఉంది అవునండి, అక్కడి నుంచి ఆయన వస్తే నీ దగ్గరికి ఎలా వస్తాడట? ఒట్టి చేతులతో అయితే రాడు అని నేను గట్టిగా చెప్తాను. బైబిల్ వాక్యాల్లో 21 కీర్తన 3 వచనంలో ఏం రాస్తాడు? అక్కడ ఆశీర్వదించడానికి ఆయన, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన నీ దగ్గరకు. అంటే ఇప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు అంటే ఒట్టి చేతులతో రాడు, ఇది మనసులో పడాలి. ఒట్టి చేతులతో రాడు. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడంటే నీ ముఖం నవ్వుతూ ఉండాలి, ఏడుపు ముఖంతో ఉండడానికి కాదు. ఈ దెబ్బతో మన స్థితిగతులు ఇంకా ఉన్నతంగా వెళతాయని నమ్మాలి. అర్థం చేసుకోండి అబ్బా. ఆయన రాకపోతే, ఆ రాక గనుక మనకు లేకపోతే మన జీవితాలు అదో గతిలోనే ఉంటాయి. అందుచేత నేనేమంటానంటే ఆయన వచ్చాడు అంటే మన బతుకు సియోను నివాసి.
ఆయన వచ్చాడు అంటే మన బతుకులో కని విని ఎరుగుని గొప్ప కార్యాలే జరగాలి, అద్భుతమైన కార్యాలే జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలే జరగాలి. అందుకు ఆయన వస్తున్నాడే తప్ప ఆయన ఇప్పుడు బైబిల్లో మీరు బాగా చూడండి అమ్మా, బాగా చూడాలి. ఇదంతా మనలో మనుషులుగా మనం బ్రతుకుతూ ఉన్న కాలంలో తెలుసో తెలియకో కొంచెం అటో ఇటో ఏదైనా అయినా కూడా ఎందుకో ఆయన నువ్వెక్కడుంటే అక్కడికి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఈ సియోన్ రాజు ఎవరు? ఏమండి, ఈయన దగ్గరికి నిన్ను రమ్మంటలేదు. అర్థమవుతుందా మీకు? ఏమన్నా వాక్యం అర్థమవుతుందా? ఏమండి అర్థమవుతుందా? ఈయన ఇప్పుడు ఎక్కడమ్మా? లూకాసు వార్త 10లోన సమరయుడు ఎన్నో వచనం అది మీరు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో భలే భలే వచనాలు కదా. మనం చాలా అద్భుతంగా మనం వీటిని చూచే అది తెలుసుకోవలసినటువంటి వాక్య భాగం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ 30వ వచనం చదువుతారమ్మా. ఉదయం అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో. చూడు సార్, ఇప్పుడు ఇతను సియోను వాసే. ఏ వాసి? సియోను వాసే. మరి ఏమైంది ఇతనికి? ఏమైందండి? ఎందుకండి చాలామంది ప్రభు నాకు కొన్ని అంటే ఇంట్లో అలుగుతాం. పిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తాం? ప్రభు ఈడికి చేసావు, డాడీ ఈడికి చేసావు, నాకు చేయలే. ఇలాంటివి చేసి కొన్నిసార్లు తెలిసి తెలియక దూరం వెళతాం. యెరూషలేమంటే సియోను వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఈ పిల్లోడు. వెళ్ళిపోతే ఈ వెళ్ళిపోయినోడిని అవతలోళ్ళు ఎందుకు పట్టుకున్నారో తెలుసా? వాడు డ్రెస్ కనుక ఎత్తేస్తే, ఆ డ్రెస్ కనుక దొంగిలిస్తే, ఆ డ్రెస్ వేసుకొని మళ్ళీ యెరూషలేములో సియోన్లో దొంగతనం చెయ్యొచ్చు అని వాళ్ళు అతను పట్టుకొని కొట్టేసి డ్రెస్ పట్టేసేసారు. ఇది వేసుకొని ఏ రోజైనా కూడా యెరూషలేములో తిరుగుతున్నారనుకో, అరే మనోడే కదా అంటారు. కానీ అది తోడేలు గొర్రె చర్మం వేసుకొని వెళ్ళినట్టు అన్నమాట. అప్పుడు సరే, ఇతని గురించి మనం ఇందులో ఇంకా చదువుతా ఉన్నాం. ఏమండి, ఆ చోటుకి 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి చూచి అతని మీద జాలిపడి. అప్పుడు సరే, ఇప్పుడు సియోన్ రాజు ఎక్కడికి వచ్చాడమ్మా? నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నేనేమంటానంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఆయన వచ్చి నీ స్థితిగతిని సరిచేసి మళ్ళీ ఆయన, సరే బాబు నువ్వేదో ఎరుకొని వెళ్ళాలనుకుంటున్నావు కదా, దా నా వాహనం ఎక్కేసే, ఈ వాహనం మీద నువ్వేం డబ్బులేం ఖర్చు పెట్టగల, ఇదే తీసుకెళ్ళిపోద్ది, నేను ఎక్కడికే ఎరుకోక తీసుకెళ్ళిపోద్ది అని వదిలేయలే. ఎవడరా నువ్వు? ఎరుకోక ఎవరైనా వెళ్తారా? మందిరం వదిలేసి, సియోను వదిలేసి రా అని అతన్ని ఎక్కించుకొని గాయాలు కట్టి సరిచేసి మళ్ళీ ఎక్కడ తెచ్చాడో తెలుసా? మళ్ళీ దేవుడు ఉండే చోటుకి, అదే పూటకూలు అని ఇల్లంటే ఇలాంటి మందిరానికే తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీరు ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు కొంచెం ఇలాగ ఆలోచన చేయాలి. ఏమని అంటున్నాడు అంటే, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసుకో. నీ స్థితిని మార్చాలని ఆయన వస్తున్నాడు. బాధలు ఉన్నాయమ్మా, బాధల్లో నుంచి నిన్నే విడిపించునుగాక. అప్పులు ఉన్నాయమ్మా, అందులో నుంచి దేవుడు నిన్నే విడిపించునుగాక. కుదరని పరిస్థితులు ఉన్నాయా, అందులో నుంచి దేవుడు నిన్నే విడిపించడానికి వచ్చుచున్నాడుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం ఎదురు చూస్తున్నామో దానిలో సహాయం చేయడానికి దేవుడు మన దగ్గరకి మంచి సమరయుడులాగా వెతుక్కుంటూ ఆయన మన దగ్గరికి వచ్చాడబ్బా. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చాక, ఎవరు నువ్వు అంటే, అయ్యా సార్ మీరెవరో నాకెవరో తెలియదండి అంటున్నాడు. అయ్యో నేను తెలీదా నీకంటే? తెలియదండి. మరి ఎవరైనా వచ్చారా ఈ దారిలో? వచ్చారండి. ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడండి. యాజకుడు తెలుసండి బాబు, ఆయనతో నేను మీకు తెలుసండి అని అన్న కూడా ఆయన పట్టించుకోలేదండి. మరి ఎవరైనా వచ్చారా? లేవీడు వచ్చాడు కానీ నా దగ్గర ఏదైనా ఉంటే ఖర్చు పెట్టడానికి చూశాడు. నా దగ్గర అన్నీ దొంగలు ఎత్తుకుపోయారు సార్, ఏం లేవు సార్ అన్నాడు. మరి ఎలాగా అంటే, సార్
మీరెవరో కానీ ఎట్లనో వచ్చారు కదా, నాకంటూ కొర ప్రాణం చచ్చిపోయేటట్టున్నాను, నా ప్రాణాన్ని కొంచెం నిలబెట్టండి సార్ అంటే, అంతే, అంత మాట అనక్కర్లేదులేయ్యా, నీలాటోళ్ళ దగ్గరికి రావడమే ఎవరు సియోను రాజుకున్న ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు ఇంకా బాగా ఆలోచన చేయడానికి, సరే ఇప్పుడు సమరయుడిగా వచ్చేసాడు, వచ్చేసి ఎరుకోకి వెళ్ళడానికి కాదు, నేను నీకు రాజుగా ఉండింది, నేను రాజునైతే నువ్వు మళ్ళీ ఎక్కడ రావాలి, యెరూషలేముకి వచ్చేసేయాలి, సియోనుకు వచ్చేసేయాలి, పూటకూళ్ళు అని ఇంటికి వచ్చేసేయాలని లాక్కొచ్చేసాడు వెనక్కి. వచ్చేసి మళ్ళీ అతనితో చెప్తున్నాడుగా, ఈ అబ్బాయికి ఏమేమి ఖర్చు పెడతావు ఖర్చు పెట్టు, ఏమేమి చేయాలో చెయ్యి, నేను ఇదిగో నీకు ఇస్తున్నాను. ఏమి ఇచ్చాడట? 2 కాసులు అన్నాడమ్మా. 2 దేనారాలా అంటే ఏమంటాడు? సేవకుడికి దేవుడు ఇచ్చింది ఏంటమ్మా? సేవకుడికి నాకు 2 రైట్స్ ఇచ్చాడు. 1, నేనేం చేయొచ్చు? బాప్తిసం ఇవ్వచ్చు. 2, నేనేం చేయొచ్చు? ప్రభు బల్ల ఇవ్వచ్చు. ఈ 2 నాకు ఇచ్చిన భాగ్యం. ఇది కాక ఇంకేమైనా అంటే రోజు నేను వాక్యం చెప్పాలి. ఇది రోజు నేను చేసేది ఇది. ప్రభు బల్ల ఇస్తాను, వాక్యం చెప్తాను, ఇంకేం చేస్తాను? ఏమంటే బాప్తిసం ఇస్తాను. ఇవి దేవుడు, ఇది కాక నాకు ఇంకా ఏదైనా నువ్వు చేస్తే దానికి కూడా నీకు బిల్లు ఇస్తాను అంటున్నాడు. అందుచేత సేవకుడు నిజంగా దేవుని కొరకు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆయన్ని వివరిస్తాను, ఇప్పుడు నేను ఆయన్ని వర్ణిస్తాను, ఇప్పుడు నేను ఆయన్ని పొగుడుతాను, ఇప్పుడు నేను ఆయన్ని ఏమంటే మీకు చాలా ఇష్టంగా చెబుతాను. ఈ చెప్పడం వల్ల ఏమిటబ్బా లాభం అంటే, నాకేమో కావలసిన ప్రత్యేకత నాకు ఇస్తాడు, వింటున్న మీకేమో కావలసిన వాటిల్లో ఆయన చొచ్చుకుని వచ్చి మరీ పని చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నేను ఇలాంటి దేవుడు అని చెప్పినప్పుడు అలా వచ్చి కార్యాలు చేయాలి కదా. ఇలాంటి కార్యాలు చేసే దేవుడు అంటే అలా వచ్చి చెయ్యాలి కదా. అలా చేసే దేవుడే ఆయనే సియోను రాజు. దేవునికి స్తోత్రం. అందుచేత ఈయన ఏలుబడిలోకి వచ్చిన మనం మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. కాడి మీద చేయి పెట్టి ఏం చేయొద్దు, వెనకకు వెళ్ళకూడదు. ఇప్పుడు నేను ఈ వాక్యాల్లో ఇప్పుడు ఈయన మన దేవుడికి ఉన్న, యేసయ్యకున్న చాలా ఇష్టం ఏంటంటే ఉదయమే వచ్చేస్తాడట. ఆయన ఎప్పుడు వస్తాడమ్మా? ఎట్లాగా వచనాలు ఎన్ని చెప్పమంటే నేను అన్ని చెప్తా. ఇప్పుడు మీరు రాసుకుంటాను అంటే అన్ని వచనాలు ఆయన ఉదయమే ఏమంటే నా విషయంలో నీ కృప ఏమవుద్ది? నూతనముగా పాయింట్లు ఉన్నాయి. అట్లా ఉదయం ఆయన కృపలాగా వచ్చేస్తాడు. ఉదయం ఇంకెలా వస్తాడు ఆయన అంటే తెల్లారుగానే ఇక ఇశ్రాయేలీలు వాళ్ళు ఇంకా లేవడం లేట్, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాడు? ఆహారంలాగా. మన్నా ఎట్లాగా ప్యాకెట్లో వచ్చినట్టు వస్తున్నాయి, ఫ్రిడ్జ్లోంచి తెచ్చి వాళ్ళ కొంపల ముందు అలాగలాగలాగలాగలాగా రాలిపేసి వెళ్తున్నాడు. వీళ్ళు వెళ్ళి ఏరుకొని అప్పుడు ఆ మంచు కరిగాక అది పరలోకపు ఆహారం తినేవాళ్ళట వీళ్ళు. దేవుడు రాశాడు ఏమని? దేవదూతుల ఆహారము, తెలుగు బైబిల్లో పరలోకపు ధాన్యము వాళ్ళు తిన్నారట. అంటే ఆయన ఉదయం నీ దగ్గరికి ఎలా వస్తాడు? ఆహారంలాగా వస్తాడు, కృపలాగా వస్తాడు, అరుణోదయంలాగా వస్తాడు. నేనేమంటానంటే ఇప్పుడు ఉదయం అనే ఒక టైటిల్ పెట్టుకోండి అబ్బా. ఉదయమే అని అనే దాంట్లో మీకు ఎన్ని వాక్యాలు కావాలంటే ఏమండి, కీర్తన 19:6 అరుణోదయములాగా వస్తాడు. ఏమండి మీకు చెప్తున్నాను, కొంచెం ఆలోచన చేయండి సార్. ఏమండి ఇందులో మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు వరకు చదివితే ఆయన ఉదయమే నీ దగ్గరికి ఎలా వస్తాడో తెలుసా? ఉదయమే అంటే అక్కడ బైబిల్లో రాశాడు సార్. ఏమండి ఆయన ఎలా వస్తాడంటే అరుణోదయంలాగా, లేదా చీకట్లో ఉండేవారికి వెలుగులాగా. వాస్తవంగా అక్కడ చీకట్లో కూర్చున్నారని కాదు, వాళ్ళు చీకట్లోనట అంటే కూర్చున్న ఆ జీవితాన్ని ఎలాగ వర్ణించాడంటే వాళ్ళు ప్రభు వస్తే కూడా నిలబడలేనంత బలహీనులు అయిపోయారట. అది అక్కడ ఉన్న మాట. అంటే కొంతమంది పరిస్థితులు ఎందుకు సతికిలు పడ్డామో తెలియదు, కుదురుగా మళ్ళీ నిలబడదామంటే నిలవడానికి వీలు ఉండదు. ఏమండి బైబిల్లో కొన్ని రకాలైన వాటి ప్రభావం మన మీద పడినప్పుడు అది ఎదగలేక ముళ్ళకంచె ఏం చేసిందట? అని చేసింది అంటారు. అలాంటివి ఉంటాయి. అయితే ఈయన ఎలాగొస్తున్నాడంటే ఉదయమే నీ దగ్గరికి ఎలా వస్తున్నాడు? ఆరోగ్యం ఇచ్చేవాడిగా, అన్నం పెట్టేవాడిలాగా, అరుణోదయం ఇచ్చేవాడిగా. ఇంకా అసలు సిసలైన వాక్యం ఏమిటంటే నిన్ను స్వస్థపరిచేవాడిగా నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
అమ్మ ఆరోగ్యమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. మలాకీ గ్రంథం 4:2లో ఆయన రెక్కలు ఎలాంటివండి? ఆరోగ్యమునిచ్చు రెక్కలు. అలాగే ఇప్పుడు మనం చదువుతాం యెషయా గ్రంథం 9:2 చదివినా, లేకపోతే ఇప్పుడు మనం ఎంత చదివాం కదా మత్తయి సువార్త 4:12 నుంచి లేదా 13 నుంచి 16 వచనాలు చదివినా, చీకట్లో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగును చూచిరి. అంటే ఏంటి? వాళ్ళ రోగాలతోని, శాపాలతోని, దరిద్రతతోనూ అలాగా అయిపోతే వాళ్ళు మళ్ళీ పైకి నిలవాలంటే ఈయన వెలుతురు మీద అడితేనే. దేవునికి స్తోత్రం. సరే అబ్బా, నేను ఇంకొకటి చెప్తున్నాను. ఈయన నీ దగ్గరికి ఎలా వస్తున్నాడంటే, సార్ వినండి సార్. ఇప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఇది ఒకసారి చదువుతారమ్మా. 2వ వచనం ఒకసారి చదువుతారమ్మా. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని. ఏ కాలం అమ్మా? ఏ కాలం? పురాతన కాలము. ఎన్నిసార్లు వచ్చాడు ఇప్పుడు లెక్కేయండి. ఇప్పుడు మీ వయసు ఎంత? మీ వయసు ఇప్పుడు రాయండి, ఓ పేపర్ రాసుకొని. ఇప్పుడు నీ వయసు ఒకవేళ ఓ 30 సంవత్సరాలు ఉంటే ఎన్నిసార్లు వచ్చి వెళ్ళాడో ఆల్రెడీ నీకు ఇక్కడ ఉంది. అరుణోదయంలాగా వచ్చాడు, కృపలాగా వచ్చాడు, అన్నం పెట్టేవాళ్ళకి వచ్చాడు, ఆహారం ఇవ్వడానికి వచ్చాడు, నీకు మేలు చేయడానికి వచ్చాడు. బైబిల్ వాక్యాల్లో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో మేలు చేయొచ్చు మన వీధుల్లో ఆయన సంచరించుచుండెను. ప్రకటన గ్రంథం 3:20లో నువ్వు తలుపు తెరుస్తావని ఎన్నోసార్లట వచ్చి తలుపు తట్టుచూ ఉండెను. అందుకే నేను అంటాను, దేవుడు నీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. అది నువ్వు గుర్తుపడితేనేమో అది నీకు పరమానందమే. గుర్తుపట్టకపోతే ఎలా సార్? ఇప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనంలో ఏమి రాస్తాడు సార్ అక్కడ? ఏమంటే నేను ఎన్నోసార్లు నిన్ను దర్శించాను, ఎన్నోసార్లు నేను నీ దగ్గరికి వచ్చాను, ఎన్నోసార్లు నీకు మేలు చేయాలని వచ్చాను, నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఏమి రాశాడమ్మా? చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ ఏమేశారమ్మా? గట్టు కట్టి ముట్టడి వేసి నీ ప్రక్కలను నిన్ను అరికట్టి. ఏంటమ్మా? ఇరు ప్రక్కల నిన్ను అరికట్టేసి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేసి నీలో రాతి మీద రాయి. ఏది ఉండదట? ఇల్లు ఉండదు, ఒళ్ళు ఉండదు. జాగ్రత్త. యేసు ప్రభు ఇన్నిసార్లు నీతి రాజు, అదేనమ్మా, ఇదిగో మీ రాజు వచ్చుచుండే సియోను కుమారులాసించు యెరూషలేము కుమారులాసించు. ఇదిగో మీ రాజు వచ్చుచుండే సియోను కుమారులాసించు యెరూషలేము కుమారులాసించు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, దీక్షతుడు యెరూషలేము వచ్చుచుండే, దీక్షతుడు యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారులాసించు యెరూషలేము కుమారులాసించు. నీదు రాజు నీతితో దోషమేమీ లేదును, నీదు రాజు నీతితో పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో మీ రాజు వచ్చుచుండే సియోను కుమారులాసించు యెరూషలేము కుమారులాసించు. ఇదిగో మీ రాజు వచ్చుచుండే సియోను కుమారులాసించు
యెరూషలేము కుమార్ ఉల్లాసించు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో చక్కటి మాట. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడనేది మాత్రం ఒక్కసారి, ఇన్ని సంవత్సరాలు అయినాయి కదా, ఒక్కసారి ఓ పేపర్ మీద గుర్తుపట్టి ఒక్క రోజుకి ఆయన ఎన్నిసార్లు వస్తున్నాడో, ఎన్నిసార్లు. ఇప్పుడు గాలి ఎవరిదే? మన బాబుదా? అంటే మా బాబు ఏమైనా పుట్టించాడా? గాలి ఆయన నీకు ఇస్తేనే గాలి రూపంలో వస్తాడు, అరుణోదయ రూపంలో వస్తాడు. అన్నం తినడానికి ఎవడి వల్ల ఎవడికి అవుతుందండి? 5:19 మీరు చదవండి సార్. ప్రసంగులు ఏమి రాశాడు? ఒకడు వండుకొని వెంటనే తినేయడానికి ఆడు వల్ల కాదట, ఆ భాగ్యం ఆయన ఇస్తేనే అంటాడు. ఈరోజు నువ్వు తినడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. మీరు బైబిల్లో ఇలాగే చదవాలి ఎన్ని రకాలుగా. అయితే అప్పుడు ఏమంటాడమ్మా? పురాతన కాలము మొదలుకొని ఏం చేస్తున్నాడమ్మా? శాశ్వత కాలము. చదవండి ఒకసారి చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. పురాతనమైన కాలం. ఎన్ని సంవత్సరాల నుంచో నీ దగ్గరికి వచ్చి హృదయాన్ని తడుతూ ఉన్నాడే, ఎన్ని సంవత్సరాల నుంచో నీ దగ్గరికి వస్తున్నాడే. నేను చెప్తున్నాను, మీ ఎదుటి వాక్యం చెప్పే మనిషిని నేను, ఈ క్రైస్తవుడిని కాదు. నాకు ఈ క్రైస్తవ్యం అస్సలు నచ్చలేదు, నాకు తెలియదు అంతే. ఎందుకు తెలియలేదు. నేను ఒక విగ్రహారాధికుడిగా బ్రతకడమే, నేను ఒక రకమైన రీతిలో ఒక భక్తుడిగా బతకాలనుకున్నాను. నేను మామూలుగానే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన మనిషినే, కానీ ఈ దేవుడు నాకు ఇలా తారసల పడతాడని నేను అనుకోలే. నాకు ఈయన కల్లో రాలేదు సార్. కల్లో వస్తే కళ్ళొచ్చిందిలే అని నేను చెప్పేవాడిని. నాకు ఎంజీఆర్ సినిమాలు అంటే పిచ్చి. ఎంజీఆర్ అంటే తమిళ సినిమాలు చాలా పిచ్చి. నాకు వైట్ షర్ట్లు ఉండే, ఆ కాలంలో జపాన్ పాలిస్టర్ అని ఒక రకమైన షర్ట్లు ఉండే. వాటి మీద ఇస్త్రీ చేసేటప్పుడు ఆడు బొమ్మ ఎడితే చాలు ఇస్త్రీకి వచ్చేస్తాయి. ఇక ఆ షర్ట్ చిరిగిపోయే వరకు ఆ బొమ్మ పోతే ఒట్టు. పిచ్చి నాకు. ఆయన బొమ్మలు ఒంటి మీద ఉండాలి, షర్ట్ మీద ఉండాలి. ఏ రోజైనా సరే డ్యూటీ మేము చేసే డిపార్ట్మెంట్ ఎట్టాడిదంటే, ఎంత కొత్త సినిమా వచ్చినా అన్నా అని ఫోన్ కొడితే చాలు, ఎన్ని టిక్కెట్లు అంటాడు వాడు అవతలోడు. అట్టాగాడు మాకు టిక్కెట్లు ఉంచేవాడు. అని చేస్తే సరదాగా పోయేవాళ్ళం. ప్లస్ ఎవడైనా ఆ సినిమా యాక్టర్ని తిడితే ఊరుకోను, ఎందుకంటే ఆడెందుకు తిడతాడంటే నన్ను ఫ్రీగా తీసుకెళ్తాడని. అది నాకు చాలా లేటుగా గుర్తొచ్చేది. కానీ యేసయ్య నాలాటోడిని కూడా ఆయన దర్శించాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అనుకోలే. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా వచ్చాడు? నేను అప్పుడు మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని వచ్చాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, అదే 2 గంటలకో 3 గంటలకో ఉంటుంది కదా, వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి అని నేను స్నానం చేసేసి మంచి బట్టలు వేసుకొని వెళ్దామంటే ఏటో అలాగా అయ్యో ఏమంటారు కందిరీగల అది తేనెటీగలకి అలాగలాగా ఎగురుతున్నాయి, వెళ్తున్నాయి. కానీ బిల్కు అని వెలుగుతున్నాయి. అవి భలే ఉన్నాయి. ఇది ఏదో కొత్త రకమైన అయ్యో అనుకుంటున్నాను. కానీ అటెళ్ళిని ఇటెళ్ళి వచ్చి నన్నే కొట్టినాయి. అయ్యి నన్ను కొడితే ఇక్కడి నుంచి అంత దూరం పడ్డాను కానీ నిద్ర కాదు, కల కాదు, నిజం ఇది. నేను లెగుద్దామంటే ఆ వెలుగులోనే యేసు ప్రభు కనిపించాడు. అది నేను మొట్టమొదటి చూసిన దృశ్యం. ఆ వెలుగులో ఆయన కనిపించి, నేను నీ పాపాలు క్షమించాను, నన్ను వెంబడించు అన్నాడు. నాకు అసలు పాపం అంటే ఏంటో ఇదేమో నాకు అర్థం కాక, నేనేం పాపిని కాదు అన్నట్టుగా నేను ఇలాగే మాట్లాడుతున్నా. లెగుద్దామని ట్రై చేశా, కుదరటలే. ఏమైనా ట్రై చేశా, కుదరలే. ఆ శక్తి అట్టాగా మాట చెప్పి ఆ వెలుగులో ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కసారి అయింది. సరే ఇది ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెబితే వాళ్ళు నమ్ముతారో నమ్మరో, ఇది ఏంటో ఎలాగొచ్చింది ఏంట్రా ఇది నిజంగా వచ్చింది ఇదేంటి, అది అమ్మతో సినిమా ఆ రోజు వెళ్ళలేకపోయాను. కానీ ఏం జరిగింది? ఆయన అలా రావడం వలన అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, అసలు నాకు నచ్చదు, ఎందుకు వచ్చాడు ఇదే నాకు పట్టేసిందండి. దీని నుంచి నేను బయటపడడం నా వల్ల కాలేదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే లేదురా ఇల్లు ఖాళీ చేసేసేయండిరా అన్నారు. మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళితే ఇదిగో ఆ ఇంటికి కూడా వచ్చాడు, అబ్బో ఇక్కడికి కూడా వచ్చాడు. ఇక్కడ చివరికి నాకేంటంటే ఒంటరిగా ఇంట్లో ఉండడం కష్టం. ఎందుకంటే ఈయన వస్తున్నాడు, ఇప్పుడే 2వ సారి వచ్చాడు. ఈయన వస్తున్నాడని చెప్పి ఈయన్ని రాకుండా చేయాలంటే ఏం చేయాలని చెప్పి
ఖచ్చితంగా అప్పుడు సినిమాల మీద సినిమాలు, డ్యూటీకి వెళ్ళడం, డైరెక్ట్ సినిమాకి వెళ్ళడం, సినిమా చూసి అప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో పాటు అమ్మయ్య ఈయన రాడరా అనుకునేవాళ్ళం. చచ్చా నా బుర్ర అలాంటి తక్కువ ఆలోచన, కానీ ఎంతమంది ఉన్నా ఆయన వస్తాడనే సంగతి తర్వాత అర్థమైంది. అక్కడ కాదని చెప్పి వేరే వాడి ఇంటికి వెళ్ళాం. పోస్ట్ మ్యాన్ గారి ఇల్లు ఒకటి ఉండేది మాకు. ఆ ఇంటికి వెళ్ళి 5th ఫ్లోర్కి వెళ్తే ఇగో అక్కడికి ఆ ఇల్లు తెలిసిపోయింది ఆయనకి. అక్కడికి వచ్చేసాడు. నీ రాజు నీ దగ్గరికి వస్తాడు, దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంకా అర్థమైంది, సార్ నా వల్ల అవ్వట్లేదు ఇది ఎలాగరా అని చెప్పి నా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన చెడ్డ ఆలోచన, అప్పుడు నాకు ఆ చెడ్డ ఆలోచనలాగా లేదు, అది మంచి ఆలోచనలాగా ఉండి, డిపార్ట్మెంట్లో ఎవడైనా యేసు ప్రభు గురించి మాట్లాడితే వాడిని తన్నాలి అని చెప్పి అదే కక్షతో ఎదురు చూసి ఒక్కడికి చెయ్యకూడనంత కీడు చేశా. నేనే కాదు, నాతో పాటు ఇంకా 5-6 మందిని కలుపుకొని చేశా. కానీ ఆ తర్వాత నా మనసు ఎంత వేదన అయ్యిందంటే, అరే అన్యాయంగా ఆడిని కొట్టామే, అన్యాయంగా ఆడి మీద ఆడు ఎప్పుడు మా దగ్గరికి వస్తే ఛాయ్ తాగడం, ఒక ఇడ్లీ ఏదన్నా పెడితే తినడం, ఆ 4 మాటలు చెప్పాడు. మేము ఎప్పుడు వినేవాడిని కాదు, కానీ నాకు ఈ పిచ్చి వచ్చింది ఏంటో అని కొట్టేనేంటో అనుకొని అసలు అతను ఎక్కడుంటాడు. ఇగో చూడండి సార్, అంత తప్పు చేసిన నన్ను కాపాడింది ఎవరో తెలుసా? నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను కాపాడారు. నాకేం కీడు రానివ్వలే. పోలేరా నువ్వు లేవన్నట్టుగా, నాకు లేవన్నట్టుగా అలాగా ఆఫీస్ మార్చేశారు తప్ప నేను మాత్రం బాగానే ఉన్నా. కానీ నన్ను ఎవరు కాపాడారు? మా వాళ్ళే చుట్టూ అలాగా తప్పు చేసినా సమర్థించేసుకున్నారు. కానీ నా మనసులో అనిపించింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎలాగున్నాడో చూడాలి. కుట్లు పడ్డాయి అతనికి, ఆయన ఇంటి వాతావరణం చూడాలని అనిపించింది నాకు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఏమండి నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బు తీసుకొని వెళ్ళాను. ఆ అమ్మగారు వాళ్ళ పిల్లలతో కనిపించారు. నేను అప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, అమ్మా మీ సార్ ఏడి అంటున్నాడు. సార్ ఏడో నాకు తెలియదు ఏంటి, సార్ని కొట్టింది నేనేగా, సార్ మీద చేయి చేసుకుంది నేనే, నాతో పాటు ఉన్న ఇంకా 5-6 మంది కలిపి అతని మీద చేయి చేసుకున్నాం. కానీ ఎంతైనా సరే వాళ్ళు చూడగానే అదే సార్ని చూడడానికి వచ్చానమ్మా డబ్బులు ఇవ్వడానికి, కానీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చూసి నా మనసులో అప్పుడు వేదన అనిపించింది. అన్యాయంగా ఆ బిడ్డకి పిల్లలకి బాధ పెట్టానే నేను. ఏమండి ఆ తర్వాత మళ్ళీ ప్రభు వచ్చాడు. ఇక అప్పుడు అనుకున్నాను, అసలు ఈయన రాడు అని చెప్తేనే కొట్టాను కదా, తీరా మళ్ళీ వచ్చాడు ఏంటో అని చెప్పి అప్పుడు నా మనసులో అనుకున్నాము, ఈయన వచ్చి వదలరా బాబు, వదలడు ఇతను, ఈయన వదలడు అన్నారు. ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో నాకు ఎంత జరగాలో అంతా జరిగిపోయింది. నా ఫ్రెండ్ ఒకటి చచ్చిపోయాడు. నేను బుర్రలో ఇనుప రాడ్ వెళ్ళిపోయింది, బుర్రలో కడుపు ఇక్కడ ఎముకలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగిపోయింది. ఇంత బాధలో హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేశాడో తెలుసా? నాకు మందు ఇచ్చడం పోయి నెత్తి చిల్లడి రక్తం పోతుంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అతను. నాకు వచ్చింది ఇంకా, ఒరే అస్సలు నీకు ఒరే యేసు ప్రభు దేవుడైతే ఎందుకురా నాకు ఈ యాక్సిడెంట్ చేశాడని ఎలాగ అడుగుతున్నాను అతన్ని. అసలు ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు చచ్చిపోవలసింది, ఆడెవడో చచ్చిపోయాడు ఆయన అంటున్నాడు నన్ను. కానీ ఇక 3 నెలలు ఆడ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే కుట్లు అవ్వాలి, ట్రీట్మెంటు అవ్వాలి, వెళ్తున్నాను వస్తున్నాను. అప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఒకసారి ఆయన అన్నాడు, మా ఇంటికి రాయ్యా అంటే, నేను మీ ఇంటికి ఎందుకు రావాలా అన్నాను. కానీ ఆయన ఒకసారి రాయ్యా అన్నాడు. అంటే అతనికి దేవుడు ఎవరో అతనికి తెలుసు, కానీ నాకు తెలియట్లే. నేను అడిగింది ఏంటంటే, ఆయనే దేవుడైతే నాకు యాక్సిడెంట్ ఎందుకు అయ్యిందని నేను అడుగుతున్నా. నాకు ఎందుకు అవ్వింది? వద్దు అనుకున్నప్పుడు ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు ఈయన? అది చెప్పు నువ్వు అని అంటుంటే ఆయన ఒకరోజు చేతులెత్తి దండం పెట్టాడండి. డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు దొరికిన ఈ భాగ్యం కనుక నాకు దొరికితే ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఈ కోర్సు వదిలేసి, ఈ ఉద్యోగం వదిలేసి, ఈ వృత్తి వదిలేసి ఆయన కోసం నేను సేవ చేయడానికి వెళ్ళిపోతాను అన్నాడు. అయ్యి బాబోయ్, అంటే ఆయన అంత గొప్పోడా అని అన్నట్టు అప్పుడు ఆలోచన వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమండి, ఇదే యేసు ప్రభు ఇంత గొప్పవాడనే సంగతి తర్వాత ఎలా తెలిసిందంటే, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికి వెళితే సరిగ్గా ఆయనకి 2-3 ఫ్లోర్లు ఉన్నాయట. ఓ ఫ్లోర్లోంచి కిందకి దిగుతున్నది వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ నెత్తి మీద ఒక్క వెంట్రుక లేదు, బోడు గుండు. అప్పుడే వెళ్ళి షవర్ గుండు వేసుకొని వచ్చినట్టుంది. నేను నవ్వుకుంటున్నాను ఆవిడ చూసి. ఈయన అంటాడు, ఆవిడ నా భార్య అన్నాడు. సరే ఏమైందట అన్నా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆవిడికి ఇదేదో మూడో ట్రీట్మెంటో 4వదో ఆఖరి క్యాన్సర్లో లాస్ట్ స్టేజీ, అందుకే ఆవిడ ఎక్కువ కాలం బతకదంటే. ఆవిడ కూడా చెప్తుంది, బాబు కూర్చో అమ్మా అని చెప్పింది. ఛాయ్ తెచ్చింది, దగ్గర కూర్చొని డాక్టర్ గారు మంచిగా చూస్తారమ్మా. నేను చూస్తాడండి అంటున్నాను, ఎందుకంటే నాకు చూస్తున్నాను కదా. కానీ ఆవిడ సాక్ష్యం చెప్పింది, నాకు ఇలా క్యాన్సర్ బాబు, నాది 4th స్టేజ్లో ఉన్నాను, నేను ఎక్కువ కాలం బతకను
చచ్చిపోతాను, లాస్ట్ స్టేజ్లో ఉన్నాను అందే. నాకు ఆవిడ ఎంత చెప్పినా ఆ వయసుకి నాకు అది బుర్రకు ఎక్కలే. నాకు ఒక్కటే ఈ డాక్టర్తో మాట అంటున్నాను, సార్ మీ ఆవిడ గారికి కనుక నెత్తి మీద వెంట్రుకలు వస్తే అప్పుడు యేసు ప్రభు నిజమని నమ్ముతాను అన్నాను. నాకు అంత ఈ బుర్రగా ఇదే తప్ప ఎక్కువ ఆలోచన చేయలే, ఇలాగే అన్నా. కానీ విచిత్రం ఏంటంటే 1 నెల 2 నెలల తర్వాత అనుకోకుండా ఆయన ఇంటికి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. అదే మనిషి ఇంకా బతికుండి, అదే మనిషి నెత్తి మీద వెంట్రుకలు రావడం, అదే మనిషి. ఆ తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించి, అయ్య బాబు ఇలా కూడా దేవుడు చేస్తాడా అనిపించింది. అంటే నేను అంటున్నా, మన దేవుడు నిజం, దేవునికి స్తోత్రం. అండ్ నేను ఏం చేశాను అప్పుడు, ఆయన నాకు బైబిల్ కాలేజీకి పంపించాడు, నాగాలాండ్. నేను నాగాలాండ్ బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చదవడానికి ఆయన కారణం. ఆ తర్వాత అటు నుంచి చెన్నై వచ్చాను, చెన్నైలో చదివాను, అది ఆయనే కారణం. అంటే నేను చెప్తున్నా, ఒక డాక్టర్ గారు నన్ను ప్రభువులోకి నడిపించాడు సార్. అంటే ప్రభు ప్రతి మనిషిని ఏం చేస్తాడు, ఆయన దర్శించువాడు. ఎప్పటి నుంచి తెలుగులో రాశాడు, ఎప్పటి నుంచి, పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలుగా. రేపు నువ్వు పరలోకానికి వెళ్ళే ముందు కూడా ఆయన వచ్చి నిన్ను దర్శించే తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఏమండి? ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, నేను ఇలాగ ఇవన్నీ దేవుని గురించి తెలుసుకున్నాక ఆ డాక్టరే నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ఆయనే ఇచ్చాడు అడ్రస్. నాకు ఇవన్నీ తెలియదు, ఎక్కడ చదవాలో ఏంటో తెలియదు. కాకపోతే నా భాష తమిళ్ కాబట్టి తమిళనాడులో కూడా ఏదైనా ఉన్నదా అని అనుకొని అట్లాగా అక్కడికి కూడా వెళ్ళి చదవలసి వచ్చింది. కానీ నేను అంటున్నా, అయ్యా దేవాది దేవుడు ఎంత గొప్పవాడో అంటే ప్రతి మనిషిని ఆయన దర్శించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట ఇక్కడ రాశాడు కదా, ఏది 19వ అధ్యాయం 42వ వచనంలో, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొన గోరిన ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. చాలామంది ప్రభు ఎన్నిసార్లు దర్శించినా అర్థం కావట్లే. అలాగ అనుకొని అలాగ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఎన్నిసార్లు దర్శించాను అన్నిసార్లు దర్శించేశాను, ఇంక దర్శించడానికి లేదమ్మా. అదే అందులో ఉన్న వచనం, అదే ఇంక లేదు, అయిపోయింది. నిన్ను ఎన్నోసార్లు చూడాలనుకొని వచ్చాను. అదే నేను ఎలా వస్తున్నాడు, ఆయన అరుణోదయంలాగా వస్తాడు, వాక్యంలాగా వస్తాడు. మీకు బైబిల్లో చూడండి సార్, బైబిల్లో ఏమంటే ఎక్కడ చదువుతారు, మొదట అదే 2వ రాజులు 8వ అధ్యాయమా 2వ అధ్యాయం 12వ వచనం చదివిన, 2వ రాజులు 2వ అధ్యాయం అదే 13వ అధ్యాయం 14వ వచనం చదివిన, ఆయన ప్రవక్తలాగా వస్తాడట. ఎలా వస్తాడమ్మా, ఓ ప్రవక్తని దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చినట్టుగా వస్తాడట, ఉపదేశం చేసేవాడిగా వస్తాడట. ఇట్లాగా ఆయన నువ్వు ఎక్కడుంటే అక్కడకు వెతుక్కుంటూ వచ్చి, ఏం సార్ నువ్వు ఎక్కడుంటే అక్కడ, అర్థమైందా, అక్కడికి ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ రోతలో నుంచో ఆ స్థితిలో నుంచో ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చేసేవాడిగా ఈయన ఉన్నాడని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వస్తున్నాడు చెప్పండి అమ్మా, ఎలా వస్తున్నాడు ఆయన? ఏమండి, పురాతన కాలం మొదలుకొని ఎలాగ వస్తున్నాడు, అరుణోదయంలోకి వస్తాడు, ఆరోగ్యం ఇచ్చేవాడిగా వస్తాడు, అన్నం పెట్టేవాడిగా వస్తాడు, నిన్ను పరామర్శించేవాడిగా వస్తాడు. నేను ఒక్కటి చెప్తున్నాను అమ్మా, యావరేజ్గా బైబిల్ అంతా మీరు బాగా చదివితే ఆయన కనుక రావడం మొదలెడితే ఏదైనా అడ్డుంటుందా? గతంలో నేను మీకు చెప్పలేదా, ఆయన ఇలా నిలబడ్డాడు. ఇప్పుడు 5 పాయింట్లు చెప్తాను. 5 పాయింట్లు కొంచెం మీరు గుర్తుపట్టండి. ఆయన మొట్టమొదటి నీ దగ్గర రావడానికి అంటే ఇలాగైతే కొంచెం అర్థమవుద్దని చెప్తాను. ఒక పాయింట్ ఇది చూడు సార్, ఎలా ఉంటుందంటే బైబిల్ వాక్యాల్లో మనం చూడాల్సిన వాక్యము, దేవునికి మహిమ కలుగును గాక, మీకా గ్రంథం 1వ అధ్యాయం. అమ్మ అక్కడ 3వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఆయన గనుక ఏమంటే నీ దగ్గర రావాలంటే ముందు ఆయన నిలబడ్డాడట. ఏమయ్యాడమ్మా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. నిలబడ్డాడు. నిలబడితే ఏమంటే అక్కడ ఏమైనాయట, పర్వతాలు నా ఎంగ చూడండి అబ్బా, పర్వతాలు ఇంకా కొండలు ఎలాగా ఏమైనాయట. ఎందుకురా అలాగా ఆగండి, వద్దు ప్రభువా, మేము వెళ్ళిపోతాం. ఏవి కొండలు పర్వతాలు ఆయన నుంచుంటే, నీ కోసం నుంచుంటే అవి కరిగిపోయినవట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభు నీ కొరకు నిలబడును గాక. దేవునికి స్తోత్రం. నీ తరపున నిలబడును గాక. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? ఈ రెఫరెన్స్లు కొంచెం మీ దగ్గర పెట్టుకోండి. ప్రభు నీ కోసం నిలబడ్డాడు. ప్రభు నీ కోసం ఏమయ్యాడు? నిలబడ్డాడు. నిలబడితే పర్వతాలు ఇంకేమవుతాయి? కొండలు ఇంకేమవుతాయి? కరిగిపోవును గాక. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయన ఎవరంటే ప్రాకారములు పడగొట్టేవాడు. ఆయన ప్రాకారములను సదును చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొక మాట మళ్ళీ ఇది చూడండి అమ్మా. కీర్తన 18:9వ వచనం. అక్కడ మీరు చదివితే గనుక 144వ కీర్తన, అక్కడ మళ్ళీ మీరు 15వ వచనం చదివితే కూడా అందులో గనుక మీరు 5వ వచనం అనుకుంటున్నాను, అందులో మీరు చదివితే గనుక ఆయన నీకోసం నిలబడింది గాక. ఆయన నిలబడితే ఆకాశమును ఏం చేశాడట? వంచి. ఏం చేశాడమ్మా? వంచి అంటే అర్థమైందా? ఆయన కోసం రావాలి, నిలబడ్డాడు. ఆకాశం ఉంది ఇలా పక్కకి. అలా దాన్ని ఇంకెలా చెప్తే బాగుంటుందంటే ఇంకో వచనం భలే అందంగా ఉంది. ఇది యెషయా గ్రంథం 64:1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 64 ఏం చేశాడమ్మా? వంచాడు అంటే అక్కడికే గొప్ప విషయం కదా. కానీ దీన్ని ఇప్పుడు ఏమంటాడు? వంచడమే కాదు, చీల్చుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. పాటలు ఉండే, గగనము చీల్చుకొని పాట ఉంది కదా. ఆయన మన కోసం రావడం, నుంచున్నాడు. తర్వాత అడ్డొచ్చిన ఆయన అలా వంచేశాడు. ఇంకా అడ్డొస్తే ఒకటి చీల్చేశాడు. అంటే ఆయన నీ కోసం రావడానికి, నీ కోసం రావడానికి వస్తే పర్వతం మేటేసుకొని ఉంటానంటే ఎలా అనగానే అది కరిగిపోయి అదే వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఇది చూడండి అమ్మా, ఎలా ఉందో చూద్దాం. 18వ కీర్తన అక్కడ మీరు 9వ వచనం అనుకుంటున్నాను, 10వ వచనం 9 కానీ 10 వచనం కానీ చదివితే, లేకపోతే 104వ కీర్తన 3వ వచనం చదివినా అక్కడ మీరు ఈ వచనం ద్వితీయోపదేశకాండం 33:26వ వచనం చదివినా, ఏమండి ఈ వచనాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన నీ కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఏమండి అక్కడ నీ కోసం చూడండి నిలబడ్డాడు, తర్వాత వంచాడు, తర్వాత చీల్చేశాడు, తర్వాత నీ కోసం ఆయన వాహనం ఎక్కాడు అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందమ్మా? ఆయన నీకోసం ఏం చేశాడట? వాహనం ఎక్కాను. సరే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారమ్మా. అంటే చిన్న పాయింట్ అది, మనకి చదవడానికి చాలా వచనాలు చెప్పాను. కానీ అలాగే యెషయా గ్రంథం 19:1వ వచనంలో కూడా చూస్తే ఆయన ఎట్లాగా ఎక్కాడో చూడండి. నుంచున్నాడు, తర్వాత వంచాడు, తర్వాత చీల్చుకుంటూ వచ్చేస్తున్నాడు, తర్వాత ఆయన ఎక్కాడు అని ఉంది కదా. ఇప్పుడు ఈ వచనాల్లో దేవుడు ఎవరి దగ్గరికి వస్తాకి చేశాడు? ఇది నీ దగ్గరికి రావడానికి. ఎవరి దగ్గరికమ్మా? ప్రతి వాని హృదయాన్ని ఆయన తడుతున్నాడనే వాక్యం ఉందా? పని బాట లేదని అనుకోకండి అమ్మా. మనకి మహర్దశ ఇవ్వడానికి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి 65 కీర్తనలోనమ్మా మనం చదువుతాం. బహుశా అక్కడ మనం చదివితే కనుక 13వ వచనమా అందులో మనం చదువుతూ ఉంటాం. ఏమని చదువుతాం? ఆయన నిన్ను దర్శించినప్పుడు ఈ భూమికి ఏంటట? అది 9వ వచనంలో మనం చదువుతాం. అది మనకి మహదైశ్వర్యం, పులకరించిపోవాలి, భవిష్యత్తు రావాలి, అభివృద్ధి రావాలి, విస్తరించాలి, దీవెనకరంగా ఉండాలి. అలా ఉండడానికే దేవుడు మనలను దర్శించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎక్కాడు అన్నాం. తర్వాత బైబిల్ వాక్యాల్లో ఇకమ్మా మీరు చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఎక్కిన ఆయన నీ కోసం దిగాడట. దేవునికి స్తోత్రం. వాహనం ఎక్కాడు, వాహనం ఎక్కి నీ కోసం ఆయన ఏం చేస్తున్నాడు? చదువుతావమ్మా. ఆ పర్వతం మీదకి దిగొచ్చాడు అనేది భలే మాట ఉంటుంది అక్కడ. ఏమండి మీకు బాగా గుర్తుపడడానికి నేను చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఆయన ఇలాగ ఎక్కాడు, మళ్ళీ నీ కోసం దిగాడు అంటే ఎందుకంటారండి అంటే ఆయనకి నువ్వు చాలా అవసరం, నువ్వు ఆయనకి ఇష్టం, నిన్ను ఆయన కాపాడుకోవాలని, నిన్ను తానుండే చోటుకి తీసుకువెళ్ళాలని ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని ఆయన నీ కోసం ఆయన దిగాడు అనేది చదువుతాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో మనం ఇంకా ఈ వాక్యాలను చదివితే గనుక నిర్గమాకాండం 24:5 నిర్గమాకాండం 3:8 ఏమండి సంఖ్యాకాండం 12:5 ఈ వచనాలు అన్నిటిలో కూడా ఆయన నీ కోసం దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ద్వితీయోపదేశకాండం 31:15 కూడా ఆయన నీ కోసం దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు వాక్యంలో చూడండి, ఆయన నీకోసం నిల్చున్నాడు. నీకోసం ఆయన ఏమండి అడ్డుగా ఉన్న ఆకాశాన్ని వంచేశాడు. వంచడమే కాదు, దాన్ని చీల్చేశాడు. చీల్చిందే కాదు, ఆయన ఎక్కాల్సిన వాహనం ఎక్కాడు. ఎక్కడమే కాదు, నీకోసం దిగి వచ్చాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ. దేవునికి స్తోత్రం. అంచేత ఎంత గొప్ప దేవుడిని మీరు ఎలాగ అంచనా వేస్తారో, ఎలా గుర్తుపడతారో, ఎలాగా ఏమండి మీరు అవగాహన చేసుకుంటారో, ఇట్లాంటి దేవుడు. మా పిల్లోడు పాడతాడు కదా, ఇలాంటి ప్రభువు మరి లేడు ఇళ్ళలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించుమో, అనుదినము కనపరచేదాం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము కనపరచేదా. హల్లెలూయా. అమ్మ, ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు అనే మాట కొంచెం మీరు ఎందుకైనా మంచిది కొంచెం హోందాగా మీరు ఆలోచన చేయండి. నహూము గ్రంథం 1:5 ఆయన నీకోసం వస్తూ ఉంటేనట, నీకోసం వస్తూ ఉంటేనట ఏమండి పర్వతాలు కాదు, బండలు కాదు, కొండలు కాదు, అవన్నీ ఏమవుతాయట, బద్దలైపోతాయని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను అంటాను ఆయన నీ కోసం వస్తున్నాడు అనేది మనసులో పడినవ్వండి. ఇందులో మీరు అధికంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆయన నీ కోసం వస్తున్నాడు అంటే చూడండి అమ్మా, ఆయన వస్తున్నాడు కదా. ఆయన వస్తున్నాడు అంటే ఒట్టి చేతులతో రాడనేది నిజం, అంతే కదా. ఏమేమో ఇవ్వడానికి వస్తున్నాడు, అది నిజం. సరే, ఏమైనా ఎలా వస్తున్నాడు అంటే 62వ యెషయా గ్రంథం 11వ రక్షణ నీ కూడా రావడానికి, రక్షించడానికే ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు అనుకోండి, ఆయన వస్తున్నాడంటే ఆయన వెనకాల మనకు రావాల్సిన ప్యాకేజ్ అంతా వస్తుందట. ఒకసారి వినండి. ఆయన నీకోసం నుంచున్నాడు. నీకోసం ఆయన నుంచున్నాడు అంటే అయిపోయిందటి. తర్వాత నీకోసం అడ్డొచ్చిన మేఘాన్ని వంచేశాడు. వంచేయడం కాదు, ఇంకా అడ్డుంటే చీల్చేయడం కాదు, ఆయన వాహనం మీద ఎక్కి నీ దగ్గరకు వస్తూ నీ దగ్గర దిగితే అలా వస్తూ ఉంటే అక్కడ ఉన్న పర్వతాలు బద్దలైపోయినాయట, కొండలు చెక్కలైపోయినాయట. అంటే నేను అంటాను, ప్రభువు వచ్చాక ప్రతి వాటిలో నుంచి నీకు విడుదల ఉండునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంత మంచి దేవుడు కదా. ఇప్పుడు ఈయన వస్తున్నాడు. ఈయన వస్తుంటే ఈయనతో పాటు వద్దంటే ఆయన కూడా దీవెనలు వచ్చేస్తున్నాయి. అర్థం చేసుకోండి అమ్మా. బైబిల్లో మీరు ఎప్పుడైనా ఆయన బస చేశాను అని ఉంటుంది. ఏం చేశాడమ్మా? బస అంటే ఏంటి? బస అంటే భోజనమా? అదేంటి కొంతమంది భోజనం అంటున్నారేంటి? బొమ్మ తినడానికి రావట్లే. కాస్త బస చేయడం అంటే కాస్త ఏదో కొద్దిసేపు తెలుగు బైబిల్లో ఒక్కరోజు బస చేశాను అని ఉంటుంది. ఒక చోట అయితే 2 రోజులు బస చేశాను. అదే మన 4వ అధ్యాయానికి వెళితే యోహాను సువార్తలో చదువుతా. అంటే ఆయన బస చేశాడంటే
బాబు ఆయన అలా బస చేశాడు అనుకో, ఉభయదేదేమి ఇంట్లో ఎన్ని రోజులు బస చేశాడు ఆయన? ఏంటి చెప్పండి అబ్బా. 3 నెలలు పోగాతానికి 3 నెలలు ఆయన ఉన్నాడని చెప్పి మొత్తం అతని ఇంటి వారిని, అతని పని వాళ్ళని, అతని ఇంట్లో గొడ్డుమోతలు ఉంటే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడం. సార్ ఆయన ఏదో 3 నెలలు ఉండడానికి వస్తే ఇక దావీదు గారికి వెళ్ళిపోయింది ఈ విషయం. అయ్యా ఉభయదేదేమి ఇంట్లోకి వెళ్ళి దేవుడు ఉన్నాడు, ఆ దెబ్బతోటి అతని అన్నీ దీవించబడుతున్నాయి. కిచెన్ దీవించబడింది, ఆ మంచం దీవించబడింది, వాళ్ళ ఇంట్లో ఆహారం దీవించబడింది, ఆ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అధికారులు అయిపోయారు. బాబా ఇవన్నీ అయిపోతానంటే, అరే మీకు తెలియదురా, మన అందరి మధ్యలో ఆయన ఉండాలనే నేను ఆయన్ని పిలుద్దామని వేసుకున్నాను ప్లాను. కానీ ఉద్యోగం చచ్చిపోయాక భయం వేసింది నాకు. అప్పుడు దానికి ఏం చెయ్యాలో ఆయన చేసి ఏమండే అప్పుడు ఆ మందసం మధ్యలోకి రావాలని కోరుకున్నాడట. కొన్ని రోజులు ఉంటేనే ఇంత ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రభువా నా ఇంటికి రా అని పిలుద్దామా? నా ఇంట్లోకి కాదు నా ఒంట్లోకి రమ్మని పిలుద్దామా? నా హృదయంలోకి రా ప్రభు అని పిలుద్దామా? చెప్పరేటమ్మా ప్రభు మీ ఇంటికి వచ్చాడనుకో బస చేస్తే చాలు. ఇప్పుడు నా వాక్యం అంతా ఏంటంటే బైబిల్లో ఉన్న ఒక సీక్రెట్, అది దేవుడు ఎలాగిస్తాడో మీరు ఒక్కసారి చూడండి. ఒకసారి ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడట, ఇలాగా వెళతా ఉంటే ఆయనేమో వెతకాలని కాదు, ఆయన కంట్లో పడింది ఏమిటో మరి దాచబడిన ధనం. అది కనిపిస్తే ఆయన ఏం చేశాడు? మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం బహుశా 44 దగ్గర నుంచి మనం వెళతాం. ఆ వచనాల్లో కనిపించింది. ఆయన ఏం చేశాడో తెలుసా? అది ఎట్టాగబ్బా ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అని ఆయన దాన్ని ఎలా సొంతం చేయాలో దాంట్లో భలే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనం ఈ వాక్య భాగాన్ని చూడగలుగుతాం. అతను ఎవరని ఉంటుందో తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. ఆ చిన్న వచనాన్ని మాత్రం ఒకసారి చదువుదాం. అట్లాగా దేవునికి నువ్వు చాలా ముఖ్యమైన వాడవని గుర్తుపడితే ఇక చూసుకో నీ జీవితంలో ఏమండి ఎన్నో ప్రత్యేకతలు. 44 చదువుతారమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో ఏదమ్మా అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మేసాడటమ్మా. పొలమును కొనును. తర్వాత మళ్ళీ తర్వాత చదవండమ్మా కింద 46:5 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును ముత్యాన్ని కొనుక్కున్నాడట. పోయి తనకు కలిగినదంతయు అమ్మి. అమ్మా ఇందులో నాకు ఈ రెండిట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈయనకి నువ్వు కనిపిస్తే నిన్న ఆయన కొనడానికి ఏమంటే ఇది మాత్రం బాగా న్యాయంగా ఉందా ఎలా ఉందో చెప్పండి? తనకు కలిగినదంతా అమ్మేశాడట. అదేటమ్మా అలా రాసేటండి? ఏంటి నువ్వు అంత విలువ ఏంటి? నువ్వు అంత విలువేనా? నా ఎక్కాలో చూస్తారేటబ్బా మీరు నిజంగా అంత విలువేనా? మీరు అంత విలువైతే ఈయన చూడు సార్ ఇప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది. ఎక్కడమ్మా 2 కొరింథీ 8:8-9లోనే ఏమున్నది అక్కడ? మన కోసం ఆయన దరిద్రుడు. ఎప్పుడు దరిద్రుడు అయ్యాడో తెలుసా? నీ కోసం డబ్బు ఖర్చు పెట్టాడు చూడండి. ఆ రోజు నీ కోసం అంతా ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు దరిద్రుడు. కానీ అదే నిన్ను కొనేశాక నువ్వు ఆయన చేతుల్లోకి వచ్చేటప్పుడు ఎవరో తెలుసా? ఆయన ధనవంతుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? వాస్తవానికి ఆయన ధనవంతుడు, అంతే. ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వల్లంటే ఎప్పుడు దరిద్రుడు అయ్యాడయ్యా అంటే నిన్ను కొనుక్కోవడం కోసం. సార్ ఈ స్థలం అమ్మండి సార్ అంటే, ఆ స్థలం నువ్వు ఎందుకు కొంటావు చెప్పు అని అంటున్నాడు. అసలు ఆ స్థలం ఆడిది ఎలాగవుతుంది? మీరు ఆలోచన చేయండి. బైబిల్లో ఎప్పుడు ఇలాంటివన్నీ మన బుర్ర దగ్గర పెట్టాలి. ఇది ఎవరి దగ్గర కొన్నాడు? సైతాన్ గడు అంటాడు ఇది నాదే, ఈ భూమి, ఈ సర్వం, ఈ భూలోక రాజ్యాలన్నీ ఎవరి నాయ అంటాడు. అరే నీకు ఎలా వచ్చినాయి అంటే అదే చెప్పలేడు, సిగ్గులేనోడాడు. ఎందుకంటే ఆ పిల్లోడిని మోసం చేశాడు కదా. ఎవరిని? ఆదాముని మోసం చేసి తెచ్చుకున్నాడు కాబట్టి నీ చేతిలో అలా ఉంచేసుకుంటే ఊరు కూడా ఈయన అంచేత సరే ఎంత ఇక ఈ బిడ్డను నేను కొనుక్కోవాలి, ఈ ఊరిని నేను కొనాలి, ఈ దేశాన్ని నేను కొనాలి, ఈ ప్రజలు నేను కొనాలి, ఏం ఖర్చు పెట్టాలి చెప్పంటే ఇక అప్పుడు ఆయన ఏం తనకు కలిగినదంతయో అమ్మేశాడట.
యేసుప్రభు వారు సిలువలో పొడిచారండి. ఒక్క రక్తం చుక్కగా ఉండనిచ్చారా? చివరికి నీళ్లును అది అది ఆలోచన చేయండి. రక్తం అంతా ఒలకపోసాడు, తన జీవనంతా ఇచ్చేశాడు. మీరు పాట పాడతారు కదా, నది వలె యేసు రక్తమో ప్రవహించుచున్నదే, నది వలె యేసు. ఎవరో యేసు రక్తం నదిలాగా ప్రవహించిందట. నిన్ను కొన్నాడు. ఇవన్నీ ఒకరోజు ఈ 2 వచనాల మీద అంత ఈజీ కాదమ్మా, పెద్ద వాక్యం ఉంది. దేవుడు దాన్ని ఎలా వివరం చేస్తాడో ఒక్కరోజు మాత్రం ఏదో ఒక రోజు ఆయన త్వరగా ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ నోట్స్ ఉంది అందులో. కాకపోతే నిన్ను చూశాక ఎంతైనా వీడి కోసం ఖర్చు పెడతానని ఖర్చు పెట్టేశాడు ఆయన. ఎంతైనా ఈ పిల్లోడే నాకు కావాలి. నిన్ను చూశాక నీ స్థితిని చూసి ఎవడు పట్టించుకోడు. కానీ ఈయనైతే ఏమండే ఎక్కడున్నప్పుడట, పెంట కుప్పల నుండి దీనులన్ పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనచి గద్దెలు దించి గనులనైనా మేపవగడ్డి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు నా వాక్యం ఏంటంటే, ప్రభు నీ దగ్గరికి, సియోనులో ఉన్నవారులారా, సియోను నివాసి, నేను నీ దగ్గరికి రాజుగా వస్తున్నా. నేను వచ్చాక నీ పరిస్థితులన్నీ మారాలి. నేను వచ్చాక అమ్మ నేను చెప్తున్నా, నమ్మిన వారు దేవుని మహిమను చూచెదరుగాక, నమ్మిన వారు దేవుని కృపను పొందుదురుగాక. నువ్వు నమ్ము, కార్యాలు చేసేవాడు నీ ముందు ఎల్లునుగాక, ప్రాకారముల పడగొట్టువాడుగా, మనకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించువాడుగా ఆయన నీ ముందే వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు వాక్యం ఏంటంటే, ఆయన నువ్వు సియోన్లో ఉన్నావని నీ దగ్గరికి వస్తున్నాడు. బయట వాళ్ళ దగ్గరికి వచ్చేది వేరే, నీ దగ్గరికి వచ్చేది వేరే. ఇది కూడా వినండి. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఎవడో రోగిష్ఠుడిగా ఉన్నాడు ఆడి దగ్గరికి వచ్చాడంటే అది వేరే లెక్క. ఎవడో అనామకుడిగా ఉంటే ఆడి దగ్గరికి వస్తే అది వేరే లెక్క. అర్థమవుతుందా? కానీ సియోన్లో ఉన్నావు నువ్వు, ఇక నీకు దుఃఖం ఆగిపోవాలి, ఆనందం రావాలి. అందుకే ఈయన వస్తున్నాడంటే ఈయన కూడా వద్దంటే దీవెనలు వచ్చేస్తున్నాయి, వద్దంటే రక్షణ వచ్చేస్తుంది. ఇదిగో భలే రాశాడు, వద్దంటే ఆయన బలం వచ్చేస్తుంది, వద్దంటే ఆయన ఫలాలు వచ్చేస్తున్నాయి. ఆయన ఇలాగ వస్తుంటే నీ దగ్గరికే వస్తుంటే ఈయన ఏదో కొన్ని పట్టుకోతుంటే మిగిలిన కూడా అన్నా, ప్రభు ఇది కూడా ఇద్దామా వాడికి, ప్రభు ఇది కూడా ఇచ్చేద్దామా అంటే, ఏట్రా అన్నీ అతనిగా ఇచ్చేద్దాం వచ్చేసారు అలాగా. అప్పుడు వాళ్ళు చూడండి, ఇప్పుడు రాసిన వాక్యాలు చదువుదా, ఒక్కొక్క పాయింట్ చదవండి అమ్మ. 4 రెఫరెన్స్ చెప్పి ఆపేస్తాను నేను. ఇది చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం అమ్మ 3-4 వచనాలు మాత్రం చదువుతారా? నీ దగ్గరికి ఆయన రావడం వల్ల నీ దగ్గరికి ఏమొస్తున్నాయి చదవండి అమ్మా. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. అవునండి, ఒక్కొక్కటి జనములు నీ దగ్గరికి వస్తున్నాయి. ఒక పాయింట్ పట్టండి అక్కడ. ఎవరు వస్తున్నారమ్మా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. అయ్యగారు చెప్పండి సార్. జనములంటే ఆడి ఊరికే కాదు, సచ్చినట్టు వస్తాడు మీ దగ్గరికి. నీ అవసరం వాడుకుంటునుగాక, వాడి అవసరం నీకు లేదు. అది మనసులో పెట్టుకోండి సార్. మీకు అర్థమవుతుందా ఎవరి అవసరం? ఎందుకంటే అలా జనులు అలాగ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, మహిమ కలిగిన రాజు నీ కూడా ఉన్నాడని, నీలో ఉన్నాడని, నీతో ఉన్నాడని ఆయన నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీ కూడా ఎవరు వస్తున్నారట? జనములు. పాయింట్ నెంబర్ 1 జనములు. రెండవది అక్కడ ఏమన్నాడంటే, రాజులు నీ దగ్గరికి వస్తారన్నారు. ఎవరమ్మా? ఎందుకంటే ఈయన ఏ రాజు? ఈయన మహిమ కలిగిన రాజు. ఏ రాజు అంటే ఎలాంటి రాజు అంటారు? ఓ పాయింట్ చెప్పండి మీరు. మహిమ కలిగిన రాజు అనేది నాకు ఓకే. ఇంకేమంటారా? రాజులకు రాజు అయినా అంచేత ఏ రాజైనా రావాలి, ఏ అధికారైనా రావాలి ఇక్కడికి, వచ్చేస్తారు. అర్థమైందా? తర్వాత ఏమంటున్నాడు అక్కడ? ఒంటెల సమూహాలతో నీ దగ్గరికి వస్తారట. అంటే ఒంట్లు ఎందుకు వేసుకొస్తున్నారు? అర్థమవుతుందా? ఒంట్లు అమ్మా వచనాల్లో లేవమ్మా. ఒంట్లు అంటే ఏది ఖాళీగా నీళ్ళు వేసుకొస్తున్నాయి అనుకోకండి. ఒంట్లు అంటే బంగారం, వెండి, విలువ కలిగిన వస్తువులు వేసుకొని నీ దగ్గరికి వస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఏసై నీ దగ్గరుంటే అన్నీ రావాల్సిందే. ఏసై నీ దగ్గరుంటే ఆరోగ్యం రావాల్సిందే.
ఏసై నీ దగ్గర ఉంటే సంతోషం రావాల్సిందే. ఏసై నీ దగ్గర ఉంటే నీకు రావాల్సినవన్నీ ఉదయించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అక్కడ ఇంకేమన్నాడో తెలుసా? అక్కడ ఏమండి, మిద్యాను ఓయిఫాల లేత ఒంటెలు కూడా సామాగ్రి వేసుకుని వచ్చేస్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి. ఎక్కడ? 6వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు నీకేం కావాలో అయ్యే వచ్చునుగాక. నీకేం కావాలో అవే వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. తర్వాత 60వ అధ్యాయంలో యెషయా గ్రంథం 5వ వచనంలో షేబా దేశము నుండి నీ దగ్గరికి ఏమొస్తుందమ్మా? షేబా దేశము నుండి ఏమొస్తుంది? తర్వాత ఏమండి అక్కడ ఇంకేమొస్తున్నాయట? ఏమండి ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుందని రాశాడమ్మా యెషయా గ్రంథంలో. ఐశ్వర్యం వస్తుందట, ఒంటులేమో లోడేసుకొని వస్తున్నాయట, రాజులు పడిపడి నీ దగ్గరికి వస్తున్నారట, జనములు నీ దగ్గరికి వస్తున్నారట. ఏమండి అక్కడ బంగారు, తర్వాత ధూప ద్రవ్యాలు నీ దగ్గరికి వస్తున్నాయట. అంటే అమ్మా ఎవరైతే ఇవన్నీ వస్తున్నాయి సార్, అదేంటంటే అలా. ఇప్పుడు చూడండి అమ్మా, యోబు గారు దేవుడు మనిషి అంతేనా? ఏ పరిస్థితుల్లో అయినా ఎవరు మనిషి? ఏ పరిస్థితుల్లోనైనా అప్పుడు యోబు గారు ఇంత భక్తిగా ఉంటే ఏమండే చివరికి ఒక రోజు దేవుడు ఆజ్ఞాపించగానే అతని దగ్గరికి ఏది 42వ అధ్యాయంలో అక్కడ మీరు 10-11 వచనాలు కంటిన్యూ చదివితే కనుక ఎవడెవడో ఇంత బంగారం వేసుకొని వస్తున్నాడట. ఎక్కడికి రాడట? యోబు గారికి ఇవ్వాల్సింది ఉండిపోయిందండి అంతే ఎత్తనాడట. ఆడెవడో డాక్యుమెంట్లు తీసుకొస్తున్నాడట. ఏట్రై అంటే ఆయనకి ఇవ్వాల్సిన ఎత్తాక వస్తున్నానండి. ఇంకొకటి ఎవడో ఏదో తీసుకొస్తున్నాడట. ఏంటంటే అదే అక్కడ పక్కన ఆ జాగా ఖాళీగా ఉందని నేను కబ్జా కొట్టాను, కానీ అది అయిందని ఇప్పుడు ఆయనకి ఇచ్చేయడానికి వచ్చానట. ఏమంటే ఆస్తులు వచ్చేసినాయి, బంగారం వచ్చేస్తుంది, రింగులు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ? ఎవర్రా మీకు చెప్పారంటే దేవుడిని దగ్గరికి వచ్చాడుగా ఎన్ని వచ్చేస్తారు అంటే మొదట ఆయన రాజ్యాన్ని వేదిగా నీకు కావలసినవన్నీ వచ్చునుగాక, నీకు కావలసినవన్నీ ఇచ్చునుగాక. వచ్చేస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? ఐశ్వర్యం వచ్చింది, ఒంటిలేమో సామాగ్రి వేసుకొని వస్తున్నాయి, జనములు పరిగెట్టుకొని వస్తున్నారు నీ దగ్గరికి. తర్వాత ఏమంటే శాబాదేశం బంగారం నీ దగ్గరికి వస్తుంది, ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. తర్వాత మీరు చూడండి సార్, బైబిల్లో 60వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం 11వ వచనంలో ఏమంటాడు? జనముల ఏం రాశాడమ్మా? జనముల భాగ్యం అని రాశాడా నా బైబిల్లో? ఏమండి జనముల భాగ్యమును తర్షీషు వాడలు వచ్చినాయమ్మా. చెప్పండి అబ్బా, ఏమేమి వస్తున్నాయమ్మా? సార్ వాక్యాలు అలాగ ఉంటాయి కానీ మాకేం వాడలు ఎవడికి కావాలి? అదేనా మీ బాధ? అదేనమ్మా. నువ్వు తలగా ఉండాలి అంటే కనుక దేవుడు ఇలాంటివి రప్పించునుగాక. అమ్మ వాడల్లో అంటే ఎక్కడో ఎన్నో దేశాలు దాటుకొని వస్తున్నాయి సార్. అది ఏటో భలే ఆశ్చర్యంగా లేదా? ఎందుకబ్బా అంటే నువ్వెవరి మనిషి అయిపోయావు? సియోను నివాసి, నీ దగ్గర ఆయన వచ్చాడు. ఆయన రాగానే రే నేను వచ్చానంటే మీకు ఒక కథ చెప్పాను, మీకు విన్నారా? దేశంలో రాజుగారు అన్నాడట, నా దేశంలో అడుక్కునే వాళ్ళు ఉండొద్దు అన్నాడట. ఏమన్నాడమ్మా చెప్పాలి? అడుక్కునే వాళ్ళు ఉండొద్దు అన్నాడట. అడుక్కునే వాళ్ళు ఉండొద్దు అంటే మరి ఏం చేద్దామని రాజుగారు మంత్రులను అడిగితే మంత్రులు అన్నారట, అయ్యా ఎందుకైనా మంచిది మన ఆస్థానంలో ఉన్నదంతా ఒకసారి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇచ్చితే ఆ దెబ్బతో వాళ్ళు బాగైపోతారో తర్వాత మనకి ఎలాగా వచ్చేది వస్తుంది కదా అన్నాడట. సరే మీ మాట మేరకు అలాగే చేద్దామని చెప్పి రాజుగారు టముకేయించాడట. ఏమని? ఒరే అడుక్కునే వాళ్ళారా, పేదోళ్ళారా, ఈ దేశంలో నేను రాజుగా అయిన తర్వాత మీరు ఇంకా పేదోళ్ళుగా ఎలాగుంటారా? మీరు పేదోళ్ళుగా ఉండొద్దు, అడుక్కునే వాళ్ళగా ఉండొద్దు. మీరు వచ్చేసి ఫలానా తారీఖున నా అంతఃపురానికి వచ్చి మీకు ఏం నచ్చితే తీసుకుని వెళ్ళిపోండ్రా అన్నాడట. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఏమంటే రాజుగారు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారా అన్నారా? ఆ తారీఖుని వచ్చేసారు. గబగబా వాళ్ళు ఎవరో నలుగురు వచ్చి సారు కుర్చీ ఎత్తుకుపోయారట, బంగారపు కుర్చీ. ఇంకొకటి ఎవడో వచ్చి ఆయన ప్లేట్లో ఎత్తుకుపోయాడట, ఇంకొకటి ఎవడో వచ్చి ఆయన చెప్పులు ఎత్తుకుపోయాడట. ఎవరికి వచ్చిన వాళ్ళు పట్టుకుపోతుంటే అదిగో ఎవరో ఇంకో గుంపు సారు రాజుగారు మంచం ఎత్తుకుపోతున్నారట బంగారపుదే. అన్నీ పట్టుకుపోతుంటే రాజుగారు అలాగే చూస్తున్నాడట. వీళ్ళు మంచం పట్టుకుపోయారు, కుర్చీ పట్టుకుపోయారు,
అయ్యో ఇవన్నీ ఒరే ఇంట్లో నా చెప్పులు కూడా పట్టుపోతా అంతే. మేము అడుక్కునే వాళ్ళుగా ఉండొద్దు అని అన్నా కాబట్టి ఈ చెప్పులు అట్టుకొని అమ్ముకొని బతుకుతాం. సరే పట్టుకెళ్ళండిరా అని రాజుగారు వచ్చి పక్కకు వచ్చి ఇలాగో చోట వచ్చి ఇలా నుంచున్నాడట. ఇలా నుంచొని చూస్తున్నాడట. పట్టుకెళ్ళండిరా అని. ఈయన ఇలా నుంచుంటే ఆడెవడో బక్కోడు వచ్చి ఇక్కడ నుంచున్నాడట. ఆడు కూడా ఎలా వచ్చి ఇలాగే చూస్తున్నాడట. ఇలాగ చూస్తుంటే అందరూ పట్టుకుపోతుంటే అప్పుడు రాజు అన్నాడట, ఒరే బక్కోడా, అందరూ అన్నీ పట్టుకుపోతున్నారు, నీకు కూడా ఏదైనా ఉంటే పట్టుకోవచ్చు కదరా, కొద్దిసేపు అయితే ఏమీ దొరకవు కదా అంటే, రాజా మీరు అనుమతిస్తే మిమ్మల్ని అట్టుకుపోతాను అన్నాడట. మీరు అనుమతిస్తే మిమ్మల్ని అట్టుకుపోతానంటే, నన్ను అట్టుకుపోతావరా నువ్వు అంటే, అవునండి మిమ్మల్ని అట్టుకుపోతాను అది జాలి నాకు అన్నాడట. పట్టుకెళ్ళరా అన్నాడట. అంతే. ఆ బక్కోడు ఎత్తుకొని పట్టుకుపోయాడు. పట్టుకుపోతే ఇక ఆ మధ్యాహ్నం ఏదో టైంలో అందులో పనిచేసేవాళ్ళు రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు, ఒరే రాజుగారు ఎక్కడున్నారంటే, ఇంకెక్కడున్నారు, ఆ బక్కోడు అట్టుకుపోయాడు అన్నారట. బక్కోడు అట్టుకుపోయాడు కానీ బాబాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఏమో మాకు తెలియదు సార్, బక్కోడు అట్టుకుపోయాడంటే ఈ అడుక్కునే వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళని వెళ్ళి ఆ లేబర్ వాళ్ళని అట్టుకొని, అరే బాబు రాజుగారిని ఎత్తుపోయారు, ఎవడరా బక్కోడు ఎక్కడ ఉంటాడంటే, సార్ ఇక్కడెక్కడ ఉండడు, ఆడేదిగా అల్లంత దూరంలో ఉంటారు అన్నారట. అలాగా ఇక రాజుగారు అక్కడ ఉన్నారని అయ్యి బాబు ఆయన నుంచొని ఉంటాడని చెప్పి అర్జెంటుగా బంగారు కుర్చీ ఒకటి రప్పించారట. ఎవరి కోసం? అప్పుడు రాజుగారిని మనం పట్టుకుపోతే ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? అయ్యి బాబు రాజుగారు ఎలాగ అన్నం తింటున్నాడో అని చెప్పి ఆయన కోసం బంగారు ప్లేట్లు వచ్చినాయి అట. ఎవరి దగ్గరికి వచ్చినాయి? ఆ బక్కోడి ఇంటికి వచ్చినాయి. రాజుగారు పడుకోవాలంటే అలాగా అని చెప్పి బంగారం మంచం ఒకటి తీసుకొస్తున్నారట. ఇక రాజుగారు ఆ ఏరియాలో ఉన్నాడని చెప్పి బాబు ఏ గల్లీలో తిరుగుతాడో అని చెప్పి ఆయన కోసం రోడ్లు వేసారట. దేవునికి స్తోత్రం. ఇంతకీ అందరికంటే ఎవరు ధనవంతుడయ్యారు చెప్పండి ఇప్పుడు? ఆ బక్కోడు. మీరు నేను ఎవరిని అట్టుకుపోతే ఎలాగవుతాం? మనం ఎవరిని పట్టుకోవాలి? ఏసైని పట్టుకుపోతే బంగారం మంచం వచ్చేద్ది, ఏసైని పట్టుకుపోతే బంగారం కుర్చీ వచ్చేద్ది, యేసు ప్రభుని పట్టుకుపోతే నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి, నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాడు, నీకు రావాల్సినవన్నీ ఆయన అనుమతిస్తాడు. అవే పరిగెట్టుకుని వస్తాయి. ఎక్కడికి రా మీరు అంటే, ఎవరికి అయ్యా పలానా చోటుకి వెళ్ళాలి, అయ్యా సార్ ఇంటికి వెళ్ళాలి, అయ్యా ఆ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇవి వచ్చేస్తాయట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏమేమి వస్తున్నాయమ్మా? నువ్వు ఆయన నీ దగ్గరికి రావడం వల్ల ఏమేమి వస్తున్నాయి చూడండి సార్. 1 జనములు, 2 రాజులు, 3 ఒంటెలు, 4 ఏటట శాబా దేశము నుండి ఏమేమో సామాగ్రి వచ్చేస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, తర్వాత ఇంకేటట ఏమంటే బంగారం వస్తుంది, సుగంధ ద్రవ్యాలు వస్తున్నాయి, ఏమండి జనముల భాగ్యం వస్తుంది. ఇంకేం వస్తున్నాయట బైబిల్లో? అమ్మ 60లో 17 వచనం నాకు ఇంకా తృప్తి కాలేదు. ఆ వచనం నేను దాని మీద ఇంకా పట్టు సాధిస్తున్నా, వెతుకుతున్నా, నాకు మూల భావాలు ఎతకాలని చూస్తున్నా. అక్కడ ఏమంటాడు తెలుసా? ఇత్తడికి బదులు ఏమొస్తున్నాయి? ఎవరు వచ్చినందుకు యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు కావలసినవన్నీ వచ్చునుగాక. నీకు స్వచ్ఛందాసి యోను వాసి అధికారి కస్తూరి పూరాసి స్వచ్ఛందాసి యోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే అద్భుతము మన యేసే అద్భుతములను మన యేసే స్వచ్ఛందాసి యోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగా చేతు ఈ ప్రజల
నేనొక నిబంధనను అద్భుతములు చేతు నీ ప్రజల దరియదుట పరిశోధింప జాలనే పనులేలా ప్రభువే పరిశోధింప జాలని పనులేలా ప్రభువే లెక్కలేని అద్భుతము లెక్కలేని అద్భుతము మక్కువతో చేయువాడు మక్కువతో చేయువాడు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. హల్లెలూయా. అమ్మా, ప్రభు నీ దగ్గరికి వచ్చుతున్నప్పుడు నీతి సూర్యుడిగా, రక్షించేవాడిగా, దీన మనసు గలవాడిగా ఇన్ని చేసి నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఏదో వస్తే నువ్వేదో లాస్ అయిపోతావని కాదబ్బా. బైబిల్లో కొంతమంది మాత్రమే యేసు మాకు వద్దు అని అన్నారు. అలా వద్దు అన్న వాళ్ళల్లో మొదట ఎవరో తెలుసా? ఏమండి, బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయం చదువుతాం కదా, మార్కు సువార్తలో. అక్కడ పందులు కాపరులు ఎవరిని వద్దన్నారు? ఎవరిని వద్దన్నారు? ఇప్పటికీ చెప్తున్నాను, ఎప్పటికీ కూడా ఆ పంది స్వభావము గలవాళ్ళు యేసు మాకు వద్దు అని అన్నారు. అర్థమైందండి? వాళ్ళు అన్నారు ఆ మార్కు సువార్త, మాకు అక్కర్లేదు, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో నువ్వు అన్నారు. ఏం చేశాడని వెళ్ళిపోమంటారు? ఏం చేశాడు ఆయన? మేలు చేశాడా? ఏమంటే మేలు చేశాడా, కీడు చేశాడా? బైబిల్లో రాశాడండి 18వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్తలు చదివితే ఆయన ఎన్నడూను కీడు చేయలే, చెత్త మాటలు మాట్లాడలే. కానీ ఆ పందులు కాపర్లు ఏమన్నారంటే మాకు పందులే ముఖ్యం, నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడండి. ఏంటో ఆయన అలా నడిచి వెళ్ళిపోతుంటే నాకైతే అనిపించింది అడుగు అడుక్కి విలువ ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. బైబిల్లో భలే చెప్పాడండి. ఎవరైనా ఇంటికి వెళ్ళి మీరు నా గురించి చెప్పినప్పుడు వాళ్ళు వద్దంటే డిబేట్లు పెట్టకండి, వాగ్వేదాలు పెట్టుకోవద్దు, దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి అన్నారు. అక్కడ మీ చెప్పులు దుమ్ము. అది మన వాళ్ళు చేయకుండా ఏం చేస్తున్నారో తెలుసా? అని అని చెప్పి తగాదాలు వెళ్తున్నారు. చివరికి నేను అనుకుంటున్నాను, ఏమంటే యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే వస్త్ర చిత్తుడై, అదే బట్టలు వేసుకొని బాగుపడ్డవాడు ఉన్నాడు చూసారా మార్కు సువార్త 5లో. ప్రభువా నిన్నే వద్దంటే నన్ను ఇక్కడ ఉండనిస్తారా ప్రభువా, నేను వచ్చేస్తాను ప్రభువా నీ కోసం అన్నాడండి. ఏది అన్ని రోజులు వాడు ఏది అడవుల్లోనో ఎక్కడమ్మా సమాధుల్లోనో, మీకు చెప్తున్నా వినండి, వాడిని ఎవడో సాధుపరచలేదని బైబిల్లో రాశాడు సార్. గొలుసులతో బంధిస్తే కూడా తెంపుకొని పోయేవాడట సార్. అలాంటి మనిషి యేసయ్య రాగా అన్నాడు బాగయ్యాడు. యేసయ్య వస్తేనే మన బతుకులు బాగవుతాయి. యేసు ప్రభు వచ్చేకాడు బాగుపడ్డాక వాళ్ళందరూ ఏం చేయాలి? ఒరే నిన్నటి వరకు వీడు గుడ్డలు లేనోళ్ళలాగా ఉన్నాడే, నిన్నటి వరకు వీడు ఒంటి మీద బట్టలు లేవే, నిన్నటి వరకు వీడు నెత్తింటికలు కట్ చేసుకోలేకపోయాడే, నిన్నటి వరకు వీడికి తింటుండేది కాదే, నిన్నటి వరకు వాడు శవాలు వాక్యాల్లో ఉన్న విషయాలు చెప్తున్నా, వాడు శవాలు కుళ్ళిపోయిన శవాల్ని ఒంటికి రాసుకునేవాడు, సబ్బులాగా రాసుకునేవాడు. వాడికి ఆ మురికే అదే అది గొప్పలాగా అక్కడ ఉండేవాడు. అడవిల్లో అరుస్తూ రాత్రి పగల్లో కేకలేస్తూ ఉంటే వాడు అలాగ అవడానికి కారణం ఎవడో కానీ వాడి జీవితాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు వస్తే మాకు అక్కర్లే అన్నాడు. వాడికి తెలియలేదు ఆ దెయ్యాలు పట్టినాడు. వాడి మీద ఎన్ని దెయ్యాలు ఉండేయట? ఎన్ని దెయ్యాలు? ఎంత నెమ్మదిగా చెబితే ఎట్లాగమ్మా, టైం ఎక్కువ తీసేసుకుంటున్నాడు ఇలా మాత్రం అంటారన్నమాట. ఆఖరికి సార్ మీరు బైబిల్లో చూడు సార్, వాడు ఒక్కసారే యేసు వాడిని చూడగానే వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను బాధపెట్టడానికి వచ్చావా అన్నాడు. యేసు ప్రభు ఏ మనిషి దగ్గరికి వచ్చినా బాధపెట్టడానికి రాలే. మళ్ళీ చెప్తున్నా, యేసయ్య మేలు చేయడానికి వచ్చాడు. 10వ అధ్యాయం 38 మీరు అపోస్తల కార్యాలు చదివి చూడండి. మేలు చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక్కడే మేలు చేసేవాడు. యేసు ప్రభుకి ఒక్కడికే నీ భవిష్యత్ అంతా తెలుసు. నువ్వెవడవో, నీ బాబు ఎవరో, నీ పుట్టు పర్వత్రాలు ఎవరో, మీ తల్లిదండ్రులు ఎవరో, మీది ఏ ఊరో, నువ్వు పుట్టకముందే బైబిల్ వాక్యాల్లో ఇర్మియా గ్రంథం 1:5వ వచనంలో ఇర్మియా నువ్వు పుట్టకముందే నీకు ఏ పేరు పెడతారో తెలుసు. దేవునికి స్తోత్రం. అట్లాంటి గొప్ప దేవుడు నీ దగ్గరకు వస్తే ఆడు అరుతున్నాడు, ఎవడు ఈ దెయ్యాలు పెట్టినాడు, వదిలిపెట్టి వెళ్ళిపో అంటే
ఒక్క లుక్కు చూశాడు, దెబ్బతో దెయ్యాలని పారిపోయాడు. అవి ఏమంటే దెయ్యాలు బాధ పెట్టేవాడు అని బైబిల్లో ఆయనకు పేరు ఉంది, అంతేగాని మనుషుల్ని బాధ పెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చదివితే ఆ దెయ్యాలు మీరు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చానంటే, అవును మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చాను, కానీ మనుషులు బాగు చేయడానికి వచ్చాను. వాడు బాగయ్యాడు. కానీ బాగైతే చాలామంది అంటే తాగుబోతుడు మంచోడు అయితే ఇప్పుడు తాగుబోతులు అందరికి ఎలా ఉంటుంది? నాయన నువ్వు ఉన్నప్పుడు ఎంత బాగుండేదిరా. అప్పుడు ఏది తాగుతూ ఉన్న రోజుల్లో మీకు అర్థమవుతుందండి. మంచోళ్ళు అయిన తర్వాత కూడా మన పాత వాళ్ళు మళ్ళీ మనకు కనిపిస్తారు. అప్పుడు ఇప్పుడు కనిపించి ఒరే అప్పుడు నువ్వు పెడితే మేము తిన్నాం కానీ ఇప్పుడు మేమే పెడతాం, రారా బాబు, తిరిగి రారా బాబు అని అంటారు. వెళ్ళకుండా ఆపే దేవుడు ఈ దేవుడు. దేవుడికి స్తోత్రం. అదే అండి. అయితే ఏమండి యేసయ్య అయితే భర్తమే అదేదే ఏమంటారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ గెరాసేను ప్రాంతంలో ఉన్నవాడు నేను నీకు కూడా వచ్చేస్తానంటే, నాన్న నాకు కూడా వద్దు కానీ నేను నీకు ఏం చేశానో, నేను నీకు ఎలా సాయపడ్డానో అది ఊరోళ్ళకి సాక్ష్యంగా ఉండనివరా అన్నాడట. అంతే. ఆ కుర్రోడు బాగయ్యాక వస్త్రచిత్తుడై మంచి బట్టలు వేసుకొని తెల్లారైతే ఏమంటే బైబిల్లో ఏమి రాసిందో తెలుసా? ఆ దెక్కపోలి ప్రాంతం అంతా ఏం చేశాడట? యేసు నన్ను బాగు చేశాను. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్లో చూడండి. ఇప్పుడు 9వ అధ్యాయం చదివారు అనుకోండి, యోహాను సువార్తలో వాడు ఒకడు బాగుపడ్డవాడు ఉన్నాడు. ఏమంటే బాగుపడితే నీకు కళ్ళు ఎవరు ఇచ్చారా అని అంటున్నాడు. కళ్ళు ఎవరు ఇచ్చారంటేనే బాబు ఎవరో ఆయన నాకు చూడలేదు, ఆయన వచ్చాడు కళ్ళు ఇచ్చాడు అంటే నిజం చెప్పు అసలు నువ్వు గుడ్డోడిగా పుట్టలేదు మాకు తెలుసు అంటున్నారు. ఏమో నేనైతే నాకు తెలుసు నేను గుడ్డోడిగా పుట్టడం, ఎందుకంటే నా కంటికి ఏం కనిపించేవి కాదు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చాక నా కళ్ళు ఇచ్చాడంటే, అవును మీ అమ్మ బాబు ఉన్నారా అన్నాడు. ఉన్నారా అంటే ఎక్కడా అంటే ఫలానా అర్జెంటుగా పిలిచారు వాళ్ళని. పిలిచి బా అమ్మ ఈ పిల్లోడు మీ పిల్లోడేనా అడిగారు. అవునండి అన్నారు. అనగానే అమ్మ మేము ఇలాగ అన్నామని ఏమనుకోకండి, మీ పిల్లోడు అసలు గుడ్డోడుగా పుట్టాడా చెప్పమ్మా అని అడిగారు. వాళ్ళు అన్నారు అవునండి అన్నారు. అవునండి అన్నారు. వీళ్ళు ఎలాగంటారని చెప్పి సరే మేము తర్వాత చేసుకుంటాం మీరు వెళ్ళండి అని పంపించేసి, ఒరే నిజం చెప్పరా నువ్వు గుడ్డోడిగా పుట్టావంటే, సార్ మొన్న చెప్పాను గుడ్డోడిగా పుట్టాను, మా అమ్మ బాబులు పిలిచారు వాళ్ళు చెప్పారు, ఏంటి మీకు ఇంత డౌటు అంటే, వెళ్ళి నువ్వు మాకు చెప్పొచ్చు కదా అతను ఆయన గంటేసి మళ్ళీ వాళ్ళ అమ్మ బాబులు పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈడు గుడ్డోడే కానీ కళ్ళు వచ్చినాయి, ఇది నిజమే. కానీ కళ్ళు ఎవరిచ్చారు? యేసు ప్రభు, అది కూడా నిజమే. కానీ ఈ అమ్మ బాబులు ఇప్పుడు యేసు ప్రభు మా పిల్లోడికి కళ్ళు ఇచ్చాడని చెబితే వెంటనే వెళ్ళేసేస్తారు. అది అంటే ఇప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చే మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారు? చెప్పట్లే ఇదే వినబట్టలేదేంటి నాకు? అర్థమైందా? నేను యేసు ప్రభు నా దగ్గరికి వచ్చాక నన్ను వెళ్ళేసినట్టు అయిపోయింది. చచ్చావురా నువ్వు అని పిండాకుడు పెట్టారు వాళ్ళు. చచ్చిపోయావు నువ్వు అని అన్నారు. ఇంకా ఎట్టకారం ఏంటో తెలుసా? చెప్పట్టుకుని వెళ్తావు కదా, అందరూ చిల్లరైతే మేము కూడా అందులో వేస్తాం అన్నారు. నేను ఆరాధించే దేవుడు సచ్చినోడు అయితే కదా అప్పుడు అలా చిల్లర ఏరుకోవడానికి. ఆ విషయం వాళ్ళకి తెలిసాక ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. కానీ నేను ఒకటి అడుగుతున్నా, సార్ దేవుడు ఇలా కళ్ళు ఇచ్చాక ఆయన మళ్ళీ పిలిచారు. సార్ ఇప్పుడు 3వసారి పిలుస్తున్నారు నన్ను, ఎంతకీ నాకు కళ్ళు ఇచ్చినోడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు అవసరమా అని అడగారు. ఒరే ఎవరు ఇప్పుడు మీరు చచ్చిపోతున్నాం, ఆయన బాగు చేశాడు అనేది నిజమే, కానీ ఆ పేరు ఏదో నీ నోటమట వస్తుందేమో అంటే నాకు తెలియదు. మా అమ్మ బాబులు అడగండి అంటే వాళ్ళు అంటారా ఆడికి వయసు వచ్చినోడు ఆయన అడగొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. ఎటుగాక ఏం చెయ్యాలంటే ఇక నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మాకు చెప్పగలిగిపో అన్నారు. అంటే నేను అంటాను యేసయ్య నిన్ను బాగు చేస్తే బయటోళ్ళకి కళ్ళు కుళ్ళుకుపోతాయి. అర్థమైందా? కన్ను కుట్టడం అంటే తెలుసా? యేసయ్య నీ తరపున ఉన్నందుకు, యేసయ్య నీ దగ్గరికి వచ్చినందుకు. ఇప్పుడు జక్క ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది శనిగారు చెప్పండి? ఎంతమంది శనిగారు? సనగలేదా? గొనగలేదా? ఏడవలేదా? ఇదేంటంటే ఇలా ఏంటి ఇలాగా ఇలా ఈయన ఏదో మేము గొప్ప అనుకున్నా కానీ ఇలాంటి వాళ్ళు ఇళ్ళకి వస్తాడేటి, ఈయన ఇట్టాటి వాళ్ళు ఇళ్ళకి వస్తాడేటి అని ఆయన్ని పట్టుకొని అవును ఇంతకీ ఈయనేనా అని చూస్తున్నారట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. దేనికి వచ్చాను అన్నాడు ఆయన. అప్పుడు జక్కీకి అర్థమైపోయింది ఇతని మీద అందరూ ఏడుతున్నారు, ఇక అందరూ ఏడుతున్నారు. ఇట్లాంటి పాపిస్టోడు ఇంటికి వెళ్తాడా ఆయన? వచ్చాడు కానీ ఇలాంటోడు ఇంటికి వెళ్తాడా? ఇలాంటోడు ఇంటికి వెళ్తాడంటే అవునయ్యా రోగుల దగ్గరికి వైద్యుడు అవసరం అంతే
అంతేనా? ఆరోగ్యవంతులుగా వైద్యుడు అని యేసు ప్రభు ఏమన్నాడంటే జక్కయ్య అలాగే చూస్తున్నాడు. బాబోయ్, నా ఇంటికి వస్తాడో రాడో, బాబోయ్ వీళ్ళందరూ దారి పొడుగున నా మీద ఎడుతున్నారు, ఈ ఏడ్చే వాళ్ళు అందరూ నా మీద ఎడితే ఈయన ఆగిపోతాడేమో అని. ప్రభా ప్లీజ్ ప్రభు, ఎంత దూరం వచ్చావు, కొంచెం 10 అడుగులు అయితే మా ఇల్లు వచ్చేస్తుంది ప్రభు, ఇలా తిరిగితే వచ్చేస్తుంది ప్రభు అనుకుంటున్నాడు. కానీ యేసయ్య ఏం పట్టించుకోలే. జక్కయ్య నేను నీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. జక్కయ్య నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అనగానే జక్కయ్య ఇంటికి అలా దగ్గరికి వచ్చేటప్పటికి జక్కయ్యకి అర్థమైపోయింది, యేసయ్య ఎవరైనా ఇంటికి వస్తే యేసయ్యకి నచ్చనవన్నీ పోవునుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ ఇంటికి వస్తే నచ్చనవి, ఆయనకి నచ్చనవి, నీకు హానికరమైనవి నిన్ను వదిలిపెట్టి పోవునుగాక. అవి ఏవైనా పోవునుగాక, పోవాలంతే. అంటే వెలుగులాగా ఆయన లోపలికి వస్తున్నాడు, జక్కయ్యలోంచి చీకటి అదే వెళ్ళిపోతుంది. అరే అప్పుడు ఈ చీకటి 5 నిమిషాలు ఆగు అక్కడంటే ఆగడానికి ఏమైనా అదేమైనా చీకటి ఏంటి? వెలుగు. ఆ వెలుగు ముందు చీకటి ఏం చేయదు, వెళ్ళిపోద్ది. అప్పుడు యేసయ్య ఇలా లోపలికి వచ్చాడు. జక్కయ్య యేసయ్యని ఒక్క నిమిషం ఆపి, ప్రభువా మీరు వాళ్ళ అన్నట్టుగా వాళ్ళందరూ తిట్టారు కదా, ఆ చనిగారు కదా, అదంతా నిజమే, కానీ నేను అంత మంచోడిని కాదు. కానీ మీరు నాలాంటి ఇంటికి రావడం, అగా సియోను నివాసి నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చి అలాగ వస్తుంటే జక్కయ్యకి అర్థమైపోయింది, బాబు ఇంత గొప్పోడు మా ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పి, ప్రభు నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ఏమన్నాడమ్మా అంతేనా? నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ఇక మీద నేను చెయ్యను అన్నాడా? ఏమన్నాడు? నేను ఎవరికైనా, బాబు నువ్వేం అన్యాయం చేయలేదన్నట్టే నాటకం చేయకు, బోల్డ్ మందికి చేసేసావు నువ్వు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళకి ఎన్ని రేట్లు ఇస్తాడట? 4, 2, 3 అంటే ఏమ్మా అంత ఇచ్చేస్తాను అంటున్నాడేంటి? అంటే అప్పుడు యేసు ప్రభు గొప్పోడని గుర్తించాడా, తక్కువని గుర్తించాడా? ఏంటి గట్టిగా చెప్పరేటబ్బా? ఎంత గొప్పోడని గుర్తుపట్టాలి సార్. ఇప్పుడు ప్రభు నువ్వు వస్తున్నావు కాబట్టి, ఇప్పుడు నేను కూడా దొంగోడిని యేసు ప్రభు నా లోపలికి, మరి ఇప్పుడు నేను దొంగతనం చేసిన వస్తువులన్నీ ఏం చేయాలి? ఇది ఇండియా అవని ఏదైనా అవని. బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్తేనట ఫస్ట్ 2 లైన్లో పోలీసులు కూర్చుంటారట. ఎందుకో తెలుసా? ఎక్కడా దొరకని దొంగలు ఇక్కడ దొరుకుతారట. దేవునికి స్తోత్రం. నేను దొంగతనం చేసేవాడిని. మరి ఇప్పుడు యేసయ్య నా లోపలికి వచ్చాక నేను ఎత్తుకొచ్చిన సొమ్ము అంతా పట్టుకెళ్ళి ఇచ్చేస్తే మంచిది కదా. వాళ్ళు నన్ను ఏమన్నా చేయని, ఇక మీదట ప్రభు నిన్ను చూచుకొనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి సగం ఇచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నేను నాకున్న ఆస్తులో బీదలకి సగం ఇచ్చేస్తాడట. ఎంతమందికి అమ్మా? అసలు బీదలు అవ్వడానికి కారణం ఈడే, శనిగొట్టోడులాగా ఆడి దగ్గర ఈడి దగ్గర వడ్డీల మీద వడ్డీలు వేసుకు లాగేసుకునేవాడు. మరి ఇప్పుడు యేసయ్య వచ్చాక చెయ్యరా ఇప్పుడు అలాగంటే నా జీవితంలోకి చెయ్యను. మరి ఏం చేస్తావు? అసలు మీరు బైబిల్లో చూడండి, యేసయ్య అక్కడ రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య కనుక ఆ రోజు జక్కయ్య ఇంటికి రాకపోతే ఆ ఇంట్లో శవం ఒకటి తేలేది, చచ్చిపోయేవాడు. ఎవరో జక్కయ్య సమాధి కార్యక్రమం ఉండేది. నయ్యం యేసయ్య మంచోడు కాబట్టి వాడు సావుకు ముందు వచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. అంటే చచ్చిపోయినా వచ్చినా బతికించుకోగలడు. కానీ ఇక్కడ మనకు దృష్టి ఒక విషయం నేర్పాలని, ఆ నాశనం కాకూడదని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను ఎవరు అంటే అందరూ దుర్మార్గుడు, పాపి, అన్యాయస్తుడు, అది ఇది లిస్ట్ అంటే మీరు ఎంతమంది ఎన్నన్నా చెప్పండి, ఇతడును కూడా ఎవరికి మారాడట? గట్టిగా చెప్పండి అమ్మా. అప్పుడు యేసయ్య వచ్చాడంటే నువ్వు ఎవరి కొడుకు? అబ్రహం కొడుకు. అంటే అబ్రహం కొడుకులు ఎవరు పేదోళ్ళు ఉండరు. అబ్రహం కొడుకులు ఎవరు ఉండరు? చెప్పట్లేదు. పోనీ అబ్రహం కొడుకులు అనగానే మాకు కొన్ని రోగాలు ఉంటాయంటే అయ్యబాబోయ్ బైబిల్ ఒప్పుకోట్లే. అబ్రహం కొడుకులు అంటే, అబ్రహం కూతుర్లు అంటే రోగాలు ఉండవు. నా ఇంకా చూడండి, చెప్పండి అయ్యగారు, మీరు అలా చెప్పి అటు చూసి చెప్పండి. మీరు ఇటు చూస్తే మాకు కష్టంగా ఉంది. అవునా? లేదు అబ్రహం కుమార్తె అనగానే ఎవరిని అన్నారు? ఎవరిని గట్టిగా మీలో ఎవరో ఒకరు చెప్పచ్చు కదా, నన్నే అన్నాడని చెప్పచ్చుగా. దేవునికి స్తోత్రం.
అబ్రహాం కుమారుడయ్యా ఇతను. మీరు అనుకున్నట్టు పాపిష్టుడు కాదయ్యా, మీరు అనుకున్నట్టు పేదోడు కాదయ్యా. అన్నీ వదిలేసిన ఇక మీదట నా ఆస్తి అతనిది, నాకున్నది అతనిది. అతడు అబ్రహాం కుమారుడు. అబ్రహాం కుమారుడు అంటే అడుక్కునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అలాగే అబ్రహాం కుమార్తె అంటే రోగిష్ఠుడు కాదు, రోగిష్ఠుడు కాదు. చీటికి మాటికి రోగాలు అన్నారంటే మర్యాద ఉండదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఎలాగనాలి ఇప్పుడు? బలహీనుడు ఏమనుకోవాలట? నాయన అలా లేదు బైబిల్లో. బలహీనుడు నేను ఇంకా బలహీనుడనా? కాదా ఏమనుకోవాలట? రోగిష్ఠుడు ఇప్పుడు ఏమనుకోవాలి? అమ్మ పాపం దేవుడు మీ అరుపుల్ని దేవుడు దీవించుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఇక్కడ ఉన్నారు ఏం చెప్పరా? నీ సంగతి చెప్తాను. దేవుడికి స్తోత్రం. రోగులు ఏమనాలి ఇప్పుడు? ఏది గట్టిగా చెప్తామా? అప్పుల్లో ఉన్న వాళ్ళు ఏమనాలి ఇప్పుడు? విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. సార్ ఎలా విడిపించబడ్డామని నన్ను అడగండి. ఇదో యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు. ఏమేమి వస్తున్నాయి? జనములు, రాజులు, ఒంటెలు, శబాదేశము, ఐశ్వర్యం, ఇంకేంటి బంగారం, ధూప ద్రవ్యములు, ఇంకేంటట జనముల భాగ్యము, ఇంకేమిటట తర్షీషు ఓడలు నీ దగ్గరికి వస్తున్నాయి. తర్వాత ఇగో ఇత్తడికి బదులు ఏమి రావాలి? గట్టిగా చెప్పండి అబ్బా. ఇప్పుడు నేనేమన్నానంటే బలహీనుడు, ఇప్పుడు నేను బలవంతుడని అనాలి. రోగిగా ఉన్న నేను ఆరోగ్యవంతుడని చెప్పాలి. ఏమీ లేని వాడిని అన్ని కలిగి ఉన్నానని చెప్పాలి. నేను ఒక్కడే చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం అంతట్లో ఆయన నీ దగ్గరికి రావడం వల్ల సియోను నివాసులారా నీ రాజు నీ వద్దకు వచ్చుతున్నాడంటే అది జయం అంటారా, ఏమంటే ఓటమంటారా? ఏది జయం అనే వాళ్ళు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పాలబ్బా. హోసన్నా 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 హోసన్నా. ఆయన నీ దగ్గరకు వస్తే నీకు జయం, నీకు రావాల్సిన వచ్చునుగాక. అవి బంధకాలు తెంపబడునుగాక, గొలుసులు ఊడబడునుగాక, తలుపులు తెగబడునుగాక. నీకు రావాల్సిన నేరుగా ఆయనే వస్తున్నాడంటే ఆయన కూడా నాకు రావాల్సినవన్నీ వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి తన కొరకు మనలను బలమైన బిడ్డలుగా నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు నేను చెయ్యాల్సింది ఏమిటి అనొక్కటే చిన్న పాయింట్లు. ఒకటే, పాటలు పాడాలి. ఏం పాడాలమ్మా? చెప్పండి అమ్మా. ఏమని పాటలు? ఏదమ్మా? ఇదిగో మీ రాజు వచ్చుచున్న ఓను కుమారి ఉల్లాసించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు, ఇదిగో మీ రాజు వచ్చుచుండి. సరే ఒక్క నిమిషం అమ్మా. ఆయన్ని దగ్గరికి వస్తే ఇప్పుడు నువ్వు గంతులేసేటట్టు ఉండాలి. అయ్యో వస్తున్నాడు, అన్ని పట్టుపోతాడా? అందుకా కాబోలాడా నీ దగ్గరికి వచ్చేది? డబ్బులు వసూలు చేసుకోవడానికి వస్తున్నాడా? మీరు అనుకుంటున్నారు మందిరానికి వచ్చాక మందిరంలో నేను కానుకలు వెయ్యాలి, వెయ్యకపోతే పాస్టర్ గారు ఫీల్ అయ్యి. నేను అంటాను అసలు నీ కానుక కాదు, నా ప్రభువుకు నువ్వు కావాలి. నువ్వు దేవుని మనిషి కానప్పుడు నువ్వు చందా వేయాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. ఏదో మందిరానికి వెళ్తే ఎట్టి చేతులతో వెళ్ళకూడదండి. అక్కడ ఏ కానుక ఎవరయ్యా నీకు చెప్పారు? కానుకలు వేయమనేది ఎవరయ్యాలంటే వాక్యానుసారంగా ఉండేవాళ్ళు, ప్రభువుని ప్రేమించేవాళ్ళు, ప్రభు బిడ్డలైనప్పుడు అప్పుడు నువ్వు ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు ఆయన ఇవ్వడానికి నీకు దగ్గరికి వచ్చునుగాక. హల్లెలూయా. 3వ అధ్యాయం 10వ వచనంలో అదే చదువుతాం. నీ కోసం ఆయన ఏం తెరుస్తాడట? గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆకాశపు తుమ్ములు తెరిచినగాక. దేవునికి స్తోత్రం. అమ్మ ఇచ్చి బాగుపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ నాయన ఉంటాను. నేను చెప్తున్నా, నేను దేవునికి ఇవ్వాలి అని అన్నప్పుడు అమ్మకు కూడా చెప్పను. అది ఏదో 10,000 20 ఇలాంటివి కాదు, అంతకన్నా ఎక్కువ చెప్తా. నేను అనుకుంటా, ప్రభువా నువ్వు ఇది వీళ్ళకి ఇమ్మంటున్నావు కదా, ఇవ్వనా? మరి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి రావాలి? నువ్వు ఇస్తేనే కదా. అవి ఎలాగొస్తాయో నేను ధైర్యంగా నేను ఒకసారి ఈ మధ్యకాలం ఈ సంవత్సరంలో మనం ఎవరికి బండి ఇవ్వాలి ఇచ్చేసాం. అర్థమైంది? ఏదో ఊరండి, అది ఏ ఊరు? విశాఖపట్నం దగ్గర ఎక్కడో ఉందట.
అవతల అది ఏ ఊరు కానీ నిన్న పేరు నేను ఆ వ్యక్తిని నేను చూడలేదు. పాస్టర్ల సముఖంలో నేను వాళ్ళని అడిగాను, అయ్యా ఇలాగ ఉన్నారంటే అక్కడ ఏదో విశాఖపట్నానికి ఇంకా అవతలట 60-70 కిలోమీటర్ల అవతల ఏదో ఊరుంది, అక్కడికి వెళ్ళింది మనం ఈ సంవత్సరం ఇచ్చిన బండి. నేను అంటున్నా, నేను ఇచ్చి దీవించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఇచ్చింది ఎవరి సొమ్మే కాదు, మీరు ఇచ్చిన సొమ్మే. దేవునికి స్తోత్రం. మీరు ఇచ్చిన డబ్బులు వచ్చినప్పుడు ప్రభు ఇగో ఎంత వచ్చినాయి. అమ్మ పాస్టర్ గారు అని అనగానే పాస్టర్ గారు తిని కూర్చోడానికి కాదు, మళ్ళీ చెప్తున్నా, పాస్టర్ గారికి వచ్చిన ఏది ఎవరు ఇచ్చినా కూడా పాస్టర్ గారు కూడా దశంభాగం తీయాలి. పాస్టర్ గారు కూడా ఏం చేయాలి? తీయాలమ్మా, తీయాలి. నేను ప్రతీ నెల దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఇన్ని వేలని నేను బయట సేవకులకి, ఆయా కష్టాల్లో ఉన్న వాళ్ళకి. నేను ఇంతకుముందు హాస్టల్ నడిపాను. దగ్గరగా నేను ఎంతమందిని పెంచానో తెలుసా? అమ్మ లేని వాళ్ళు, బాబు లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, నేను పిల్లల్ని పెంచి ఈరోజు నేను ఆ విషయంలో పిల్లల్ని పెంచిన వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచిన వాళ్ళు నా పేరు ఉంది అక్కడ. నేను అనేక మందికి మేలు చేశాను. అప్పుడు నేను అనుకుంటాను, ఆ పిల్లల్ని నేను ఎందుకు తీసుకున్నాను? ఏమీ లేని వాళ్ళని తీసుకున్నాను. అన్నీ ఉన్న వాళ్ళగా మారిపోయారు ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఏమీ లేని వాళ్ళని ఎవరి దగ్గర తీసుకెళ్ళాను? ఏసై దగ్గర తీసుకెళ్ళా. ఎందుకయ్యా ఇక్కడ మన మూర్తి గారు ఉంటారు, అడిగి చూడు సార్ ఆయన్ని. ఆయన ఆ రోజుల్లో ఉండేవారు నా దగ్గర. నేను పిల్లల్ని పెంచినప్పుడు ఆయన నా దగ్గర ఉన్నాడు. ఏమండి, పిల్లల్ని పెంచితే ఈ పిల్లలకి నానేం లేదు, యేసు ప్రభు గురించి నేను రోజు చెప్పాలని కదా, నాకు రూల్ ఉంటుందో డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ ప్రకారంగా ఉదయం లేచి 4:45కి ప్రార్థన. అందరూ నిలబడి వాళ్ళం ప్రార్థన చేసేవాళ్ళం. కానీ అలా ప్రార్థన ఏమంటే చదువులు వచ్చేసినాయి, చదువులు అయిపోయినాయి, పెద్దలు అయిపోయారు, ఉద్యోగాల్లోకి వచ్చారు. ఏమంటే నేను చెప్తున్నా, ఇప్పుడు మీ మధ్యలో సీతారామరాజు ఉన్నాడండి. సీతారామరాజు ఇప్పుడు ఏం తక్కువ జీతం అనుకుంటున్నారు? దగ్గర 2 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి దేవుని దగ్గర ఉన్నాడు సార్. చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర ఉన్నాడు? ఈరోజు నేను అనుకున్నాను, ఆయన్ని చూడగానే నేను ఫస్ట్ నా దగ్గర జీతం తీసుకొచ్చాడు. ఎందుకంటే సార్ మీరే కదా సార్ ఇట్లాగా చదివించారు అది ఇది అంటే, నాన్న చదివించే వరకే కానీ నీ మీద నాకు అధికారం ఏమి ఉండదమ్మా, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నావు కదా అంటే, లేదు సార్ డబ్బులు మీ దగ్గర తెచ్చిస్తాను అన్నాడు. లేదు నాన్న నీ దగ్గరే పెట్టుకో, ఖర్చు పెట్టుకో. హాస్టల్లో ఉన్నప్పుడు అన్నీ మంచిగా మేము అన్నీ పెట్టకపోవచ్చు, ఇప్పుడు జీతం వస్తుంది కాబట్టి నీకు నచ్చినట్టు తిను, సరదాగా దాచుకో, ఒక టైం వచ్చినప్పుడు నీ పెళ్ళికో దేనికైనా ఉపయోగపడతాయి. అంతేగాని అమ్మ కానీ నేను కానీ ఆడి దగ్గర ఎదురు చూడలే. ఈ రోజుకి కూడా ఆడి జీతం తెచ్చుకొని నాకేం మూటలు ఇస్తున్నాడని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆవిడ గారు ఉన్నారో లేదో తెలుసు. ఏమంటే నాకు ఆడేం కట్టలేము ఇవ్వడం. ఎప్పుడు నాకు అంత ఆ సీన్ నాకు ఇష్టం ఉండదు. ఆడి కష్టం ఆడు తిన్నాయి, ఆడి కుటుంబం, ఆడి పిల్లలు, అంతే. అంటే నేను అంటున్నా, ప్రభు దగ్గరికి రండి, ప్రభు తీసుకొచ్చి ఇచ్చేది వేరే ఉంటుంది. అర్థమైందమ్మా? వింటున్నారా? ఒక దారి మూసేసిన ఎన్ని దారులు తెరుస్తాడు చెప్పండి అమ్మా. నిజంగా నేను చెప్తున్నాను, కల్లారా నేను చూశాను. అందుచేత నేనేమంటానంటే, నువ్వు ప్రభు దగ్గర రా, ఆయన నీ దగ్గరికి ఎన్నన్నా తెచ్చిన గాక. జక్కీ దగ్గరికి వేసే వచ్చేసాడు, జక్కీ స్టార్ మారిపోయింది. ఏమంటే నేను అంటున్నా, ఇలాగా ఒక్కొక్కరి జీవితంలో ఆయన రావడం వల్ల ఇప్పుడు మనం దేవుని పిల్లలం అయిపోయాం. ఎవరి పిల్లలు? అప్పుడు దేవుని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా వద్దా? దేవుని పిల్లలకి అన్నీ ఉండాలా వద్దా? దేవుని పిల్లలకి ఇల్లు ఉండాలా వద్దా? దేవుని పిల్లలకు మంచి వస్త్రాలు ఉండాలా వద్దా? దేవుని పిల్లలకి మంచి పనులు ఉండాలా వద్దా? పనులు ఉండాలా? మరి దేవుని పిల్లలకు మంచి చదువులు ఉండాలా వద్దా? ఉండదట. ఉండాలా? ఆడపిల్లలే చదువుతున్నాడు, ఈ మగపిల్లలు ఏర్రా బాబు అంటే వీడు సరిగ్గా ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? సరస్సిటీలో తిరుగుతాడు. నాకు నచ్చలేదు అలాగా. బాగా చదవండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవడో మన మీద జాలి పడ్డరు. ఈ దేవుని వాక్యాలు వినుకుంటూ తల్లిదండ్రుల చేతుల్లో బతుకుతూ ఒక మంచి చదువు వచ్చాక ఆ చదువే నిన్ను పెద్ద పోస్టులకు తీసుకెళ్ళును గాక. అప్పుడు నువ్వు లిటరల్లీ నువ్వు చెబుతావు. ఆ రోజుల్లో మా సారు వాక్యం అలాగే గట్టిగా చెప్పేవాడు, మా అమ్మ బాబులు కూడా అలా స్ట్రిక్ట్గా పెంచారు. ఈరోజు ఇలాగా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అంటే ఆ రోజుల్లో విన్న వాక్యమే అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నేను మళ్ళీ చెప్తున్నా, మన కుటుంబాలన్నిటి మీద ఆయన ఎప్పుడు వచ్చుచూ, ఆయన తన పిల్లలు నిద్రించుచుండగా వస్తున్నాడటమ్మా.
వస్తున్నాడంట. మనోళ్ళు కళ్ళు మూసుకునే వరకు ఎలాగైనా ఈ పక్కన కిటికీలోంచి వచ్చేద్ది దెయ్యం. ఇలాగ వస్తుంది, ఇలాగా దెయ్యం వస్తుందా? నువ్వు దేవుని పిల్లవు కాబట్టి నీ దగ్గరికి ఎవరు వస్తారు? రాత్రి తన ప్రియులు నిద్రించుచుండగా దెయ్యాలు వస్తాయని రాశాడా? ఎవరు వస్తారట? ఎన్నమ్మా కీర్తనలో చదివితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఏమి ఇవ్వడానికి వస్తున్నాడంటే ఈడ అమాయకుడు నిద్రపోతూ ప్రభువా నా ఇంటిని కాపాడు అంటాడు. మరి నిన్నెవడరా కాపాడేది? నేను నిన్ను కూడా కాపాడుతాను అంటాడు. సరే పడుకుంటూ ప్రభువా నాకు ఈ అప్పులు ఏటి పిల్లోడు ఎప్పుడు ఈ అప్పుల గురించి అంటాడు కానీ నిలవండి కోసం అడగడేటిడు. నిలవ ఉండాలా అని అడగడేటి? అప్పు తీరితే చాలు అంటాడు. తీరాక మళ్ళీ అప్పులు చేయడేటి? ఇక అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అమ్మగారులు ఎవరున్నారబ్బా చెయ్యొత్తండి. వాళ్ళు ఎవరో కనిపిస్తున్నారు ఇక్కడ. నేను నిజం చెప్తున్నాను. అప్పులు మీరు అనుకుంటున్నారు ప్రభువా నా అప్పు తీర్చానని కాదు. అప్పు తీరిన తర్వాత నిలవ ఉండే దేవుడు ఈయన. నిలవ ఉంచుతాడు. చెప్పట్లే ఎవరికి అర్థం కావట్లే. మా అప్పులు తీరితే చాలు అంటున్నారా? నేను అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పట్లే. అప్పుతో పాటు నిలవ ఉండేటట్టుగా దేవుడు నిన్ను నింపునుగాక. సరే ఇప్పటికి ఎక్కువ అయిపోయింది వాక్యం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సర్వశక్తి కలిగిన దేవుని నామం మహిమపరచబడుగాక. సియోను నివాసులారా నీ రాజు నీ వద్దకే వస్తున్నాడు. నీ దశ మారునుగాక. ఆయన ఏలుబడి ఉన్నతంగా నీ మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. అమ్మ పాస్టర్